మిత్రులందరికీ కొత్త తెలంగాణ చరిత్ర బృందం 47వ జూమ్ సమావేశానికి స్వాగతం. ఈనాటి మన టాపిక్ మీ అందరికీ పరిచితమైంది. ప్రాథమికంగా మనం తెలుసుకుందాం అనుకునేది, దీన్ని హరగోపాల్ గారే చెప్పాలనుకోవడం, ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఆఫ్ తెలంగాణ. ఎప్పుడో మన పూర్వీకుల అడుగుజాడల్ని సశాస్త్రీయమైన ఆధారాలతో ఎలా వెన్నాడుతూ వాటిని అర్థం చేసుకోవాలని తనకున్నటువంటి అనుభవంలోంచి, తను చూసినటువంటి సైట్లలోంచి, తను చదివినటువంటి పరిజ్ఞానంలోంచి దీని ఒక లెసన్ లా, ఒక స్పీచ్ లా మన ముందుకు తీసుకురావడం కోసం సిద్ధమైనందుకు హరగోపాల్ సార్కి ఆత్మీయంగా అభినందనలు తెలియజేస్తూ సార్కి స్వాగతం తెలియజేస్తున్నాను. సార్ గురించి అందరికీ తెలిసిందే, కానీ సంక్షిప్తంగా పరిచయం చేసే సమయాన్ని తీసుకుంటాను. మనకి చరిత్ర పరిశోధకుడిగానే పరిచయం ఉన్నటువంటి సారు ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. దీనికంటే ముందు సారు కవిగా, రచయితగా ఎంతో ప్రయత్నం చేశారు. బాల సాహిత్యాన్ని అభివృద్ధి చెందించడానికి కూడా సారి కృషి చాలా ఎక్కువ ఉంది. తెలిసిందే, ఈ 2025 మొన్నటి 25వ తారీఖునే సార్ జన్మించారు. దీన్ని ఏదో నాకు మైలేడి వచ్చినప్పుడు అనిపిస్తుంది అనమాట. సార్ మైలేడి అక్షర 25 అంటే ఓకే, అక్షర 1, 2, 3 అక్షరాలు, 3వ నెల 25వ తారీఖు అందుకే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. దాని తర్వాత వస్తే సారు విశ్వనాథం వరలక్ష్మి సార్ వాళ్ళ అమ్మ నాన్నల పేరు. పుట్టిందేమో భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని పోచమ్మవాడ. మనకి ఆలేరు కంపనం పుస్తకం చూడగానే ఒకసారి తను పుట్టిన ప్రాంతాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవటం తెలుస్తుంది. సారు ఉపాధ్యాయుడిగా ఎస్జిటిగా పనిచేశారు, గ్రేడ్ 2 తెలుగు పండిగా చేశారు, స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా చేశారు, సాంఘిక శాస్త్రం బోధించారు. తర్వాత గెజిటెడ్ హెడ్ మాస్టర్ గా పనిచేసి 2013లో రిటైర్ అయ్యారు. మేడం గారి పేరు పద్మావతి, వీరి పిల్లలు నీలిమ, సుధీర్, శ్రీహర్ష్, శరత్ భాను. సార్కి ఎక్కడి నుంచి వచ్చింది ఈ రచన ఇంట్రెస్ట్ అని చూస్తే, వాళ్ళ నాన్నగారు విశ్వనాథం గారు కూడా కవి, సాహితీవేత్త. వారి నుంచి స్ఫూర్తి తీసుకున్నారు. దాంతోపాటు వాళ్ళ అంటే సార్ స్టూడెంట్ గా ఉన్నప్పుడే వాళ్ళ గురువు గారు తిరునగరి రామానుజయ్య గారి దగ్గర కూడా ఈ కవిత్వం సార్ రాయటం, వాళ్ళ గురువు గారి దగ్గరికి తీసుకెళ్ళటం, అందులో మెళకువలు నేర్చుకోవడం చేశారు. సారి మొట్టమొదటి కవిత దానిమ్మ పువ్వు. దాన్ని చాలా ఇష్టంగా ఫీల్ అవుతారు. తర్వాత ఇప్పుడు ఎంత చరిత్ర మీద వర్క్ చేస్తూ వెళ్తున్నప్పటికి కూడా ఒక చేత చరిత్ర వరకు, ఇంకొక చేతిలో కవిత్వాన్ని తీసుకుంటూ ఆ రెండు దోసిళ్ల కాలాన్ని చూపిస్తున్నారు అనిపిస్తుంది. సారి కవిత్వ సంకలనాలు తీసుకొని వస్తే 91లో మట్టిపొత్తిళ్ళు, 2006లో మూలకం, అది ఇందాక మనం రెండు దోసిళ్ల కాలం 2015లోను, కొండ పొదుగు పూలు అనే కవిత్వ సంపుటి 2020లోను, చెలిమెలు 2023, ఇప్పుడు 2025 దోస్తానా రిలీజ్ చేశారు. అయితే ఈ పదవి విరమణ తర్వాత ప్రత్యేకంగా, అంటే పదవి విరమణ కన్నా ముందు నుంచి కూడా సరే ఏంటంటే ఒక సమాజంతో లింక్ అయి ఉండాలి, నా నుంచి ఏదో ఒక ప్రయత్నం వెళ్ళాలి, ఇన్స్పిరేషన్ ఇచ్చే పనులు చేయాలి అనే దాంట్లో రెగ్యులర్ గా చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ బాలల కోసం పత్రికను ఏర్పాటు చేయడం దగ్గర నుంచి సాహిత్య సంస్థను ఏర్పాటు చేయటం, రెగ్యులర్ గా సమావేశాలు ఏర్పాటు చేయటం, ఉపాధ్యాయుడిగా ఉంటూనే చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ రిటైర్ అయిన తర్వాత కూడా హిస్టరీ మీద వర్క్ చేయాలనుకోవడంతో పాటు ఆ హిస్టరీ అనే దాని మీద ఒక ఇంట్రెస్ట్ ని ఎక్కువ మందిలో కలిగించడంలో ప్రధానమైన పాత్ర పోషించారేమో అనిపిస్తుంది. చరిత్ర బృందానికి కన్వీనర్ గా ఉంటూ ఎక్కడెక్కడ పనిచేస్తున్నారో పిల్లలే కావచ్చు, స్టూడెంట్స్, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి ప్రోత్సహించడం, ఫోన్ కాల్ చేయటం, మీ ప్రాంతాన్ని మీరు పట్టించుకోండి, దాన్ని చేయండి అని అంటాం. అనేక పార్శ్వాల నుంచి తెలంగాణలో చరిత్ర జరగటానికి 1000 చేతులతో పనిచేసే విధంగా సంస్థను తీర్చిదిద్దుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో చరిత్ర పుస్తకాలు కూడా చాలా ప్రచురించారు. ఇంకా ప్రచురించడానికి సిద్ధంగా ఉన్న పుస్తకాలు కూడా ఉన్నాయి. మనకి ఎక్కువగా సార్ పేరు వినగానే గుర్తొచ్చేది ఆలేటి కంపనం, తర్వాత తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఒక పేజీ, అట్లాగే సార్ ఇష్టంగా భావించే ఠాగూర్ రాజారాం సింగ్ గారి గురించి మోనోగ్రాఫ్ రాశారు. దాన్ని తెలుగు అకాడమీ వాళ్ళే ప్రచురించారు. దీనికోసం అయితే సార్ తీసుకున్న శ్రమ, అసలు వాళ్ళ కుటుంబ సభ్యులను కలవటం కానీ, సార్ తాలూకు రాజారాం సింగ్ గారి మరుగున పడిపోతున్నటువంటి అనేక విషయాల్ని సార్ పుస్తకం నుంచి తీసుకొచ్చారు. తెలంగాణ చరిత్ర తొవ్వల్లో అనే పుస్తకాన్ని 1-2 భాగాలు తీసుకోవటం, తొలుత తెలుగు రాతిరాత తొలుచువాండ్రు, దీని మీద ఆ అక్షరాలకు సంబంధించి ప్రత్యేకత ఏముంది, ఇది శాసనం అవుతుందా లేదనే దాని మీద నిరంతరమైనటువంటి చర్చలు నడవటం, దాని మీద ఒక డీటెయిల్ బుక్ కూడా తీసుకొచ్చారు. కొత్త తెలంగాణ శాసనాలు, త్రిపురాంతకంలోని కాకతీయ శిల్పాలు,
ఇంద్రేశం గ్రామ చరిత్ర, ఏదులాబాద్ గ్రామ చరిత్రలు తీసుకున్నారు. సార్కి అనేక పురస్కారాలు కూడా వచ్చాయి. కవిగా, సాహిత్య పరిశోధకుడిగా అవార్డులు కూడా అందుకున్నారు. 22లో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారం వచ్చింది. నిజంగా అది మనందరికి కూడా గర్వకారణమైన విషయం. అది కాళోజీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 9న అందుకున్నారు. అట్లాగే జయశంకర్ గారి అవార్డు 2017లో వచ్చింది. కేఎల్ నరసింహారావు సాహిత్య అవార్డు 2016లోను, సామల సదాశివ రాష్ట్రస్థాయి అవార్డు 2015లో వచ్చింది. పాలమూరు సాహిత్య అవార్డు, భారతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు, బిఎన్ శాస్త్రి అవార్డు 23లో ఇట్లా అందుకున్నారు. వారి కృషి చాలా ఉంది. మరింత చేసుకుంటూ అనేక పుస్తకాలు వెలువరించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూపిస్తాను. సో సార్ని ఉపన్యాసం ప్రారంభించవలసిందిగా కోరుతూ హ్యాండ్ ఓవర్ టు సార్ హరగోపాల్ గారు. థ్యాంక్ యూ కట్ట. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి విషయం తెలంగాణలో చరిత్ర పూర్వయుగ సంస్కృతిని, తెలంగాణ చరిత్ర పూర్వయుగ సంస్కృతులు అనేటువంటి అంశం మీద మీతో మాట్లాడాలని ఈ కార్యక్రమం చాలా రోజుల నుంచి నేను ప్రయత్నం చేసి తయారు చేసుకున్నటువంటి దీన్ని మన ఒక సందర్భం కోసం ఎదురు చూడటం జరిగింది. కానీ ఇది తప్పనిసరి అయినటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నేను మీ ముందరకి రావడం జరిగినటువంటి కొన్ని పరికరాల ద్వారా కాలగణన చేస్తూ ఉన్నాం. విశాల విశ్వంలో పాలపుంత మన అడ్రస్. ఆ పాలపుంతలో సౌర కుటుంబంలో భూమి మీద మనుషులు, మన మానవుల యొక్క సకల అనుభవాల సంకలనమే చరిత్ర అని నేను భావిస్తాను. భౌగోళిక యువభేజన చేసినటువంటి శాస్త్రవేత్తలు ఈ భూమి చరిత్రను 4 యుగాలుగా విభజించారు. ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ, చతుర్థ యుగాలని. ఆ చివరి 3-4 యుగాలను కలిపి క్షీరదాల యుగం అని అంటారు. మరి మనిషి క్షీరదాల జాతికి చెందినవాడు కనుక ఆ క్షీరదాల 10 కోట్ల సంవత్సరాల కింద మొదలైనటువంటి భారతదేశంలో శిలాయుగం అనేటువంటి ఒక ఉపన్యాసం ఇచ్చినటువంటి ఎస్ సుబ్రహ్మణ్య అయ్యర్ అనేట ఆయన నర్మదా నది లోయలో మనకు అంతరిస్తున్న వెన్నెముక జంతువుల్లో పోలినటువంటి ఒక స్పెసిమెన్ దొరికింది. దానికి మన గోదావరి లోయలో లభించినటువంటి పాతరాతి యుగపు పనిముట్ల కార్ఖానా పెద్దది దొరికింది. అక్కడ ఒక స్పెసిమెన్ మాత్రమే దొరికింది. ఆ స్పెసిమెనే ఇది హోమో ఎరెక్టస్ నర్మదెన్సిస్ అనేటువంటిది హత్మోరలో లభించింది. అది మనకు మరి గోదావరి లోయలో అయితే పెద్ద పనిముట్ల కార్ఖానా దొరికింది కనుక బెంగాల్, బీహార్, ఒరిస్సాల్లో అంతంత మాత్రమే పరికరాలు దొరికినాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంది, దక్కన్ పీఠభూమి అంచుల్లోనే తొలి మనిషి వికాసం జరిగి ఉంది అని నిరూపితం అవుతుందని చెప్పి శ్రీనివాస్ అయ్యర్ గారు అన్నారు. అట్లా మనకు ఠాకూర్ రాజారాం సింగ్ కూడా ఏమంటాడంటే, అంటే ఠాకూర్ రాజారాం సింగ్ అంటే ముందు చెప్పాము ఒక మాట ఏంటంటే, భారత చరిత్ర పూర్వయుగ చరిత్ర ఈ పితామహుడు అనే రాబర్ట్ బ్రూస్ ఫూట్ అంటారు. ఈయన మొట్టమొదటిసారిగా 1863లో పలవరంలో తాను అనుకున్నటువంటి రాతి పరికరమే ఈ దేశంలో తొలి పురాతన మానవుని చేతి రాతి పనిముట్టు. అక్కడే మరికొన్ని పనిముట్లు దొరికినాయి. ఆ కనుగొన్నటువంటి పనిముట్లతోనే మన దేశంలో తను తొలి పురాతత్వగా క్లెయిమ్ చేయబడ్డాడు. ఆ తర్వాత దేశమంతటా తిరిగి పురామానుల జాడలను వెతికి వాటన్నింటికీ ప్రారంభ కేంద్రమైనటువంటిది మద్రాసు దగ్గరలో ఉన్నటువంటిది అత్తిరాంపాకం. ఈ అత్తిరాంపాకంలో ఇప్పటి కూడా 150 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా పాత రాతి యుగం నుంచి వివిధ రాతి యుగాల పరికరాలు అవి వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ తెలంగాణకు సంబంధం ఏంటంటే, బొగ్గు గనుల అన్వేషణలో భాగంగా ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని పనిచేస్తూ హైదరాబాద్ దగ్గరలో 30 మైళ్ళ దూరంలో రాయగిరి గుట్టల్లో బళ్ళారిని పోలిన సమాధులు నేను చూసినానని రాసుకున్నాడు. అది ఇక్కడ మనకు తెలంగాణతో సంబంధం ఉన్నటువంటిది. ఎక్కడ రాతి పరికరాలు దొరికితే అక్కడ పురామానవుల జాడలు దొరికినట్టే కనుక ఈ దొరికిన పనిముట్ల వల్ల మనుషుల జాడలు 15 లక్షల సంవత్సరాల కంటే ముందరివని ప్రస్తుత పరిశోధనల వల్ల నిరూపితం అవుతున్నాయి. అంటే ప్రతి రాతి పనిముట్టు కూడా చరిత్ర పూర్వయుగం చరిత్రను దాచినటువంటి ఒక టైం క్యాప్సూల్ అని చెప్పాలి మనం. అట్లా అంటే అదే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు మనం
ఈ గోదావరి లోయలో పాతరాతి యుగం మానవుని జీవన పరిస్థితుల గురించి బాసర నుంచి భద్రాచలం దాకా అనే వ్యాసం రాసినటువంటి అద్భుత పురావస్తు పరిశోధకుడు, పెద్దపల్లి జిల్లా కేంద్రంగా జీవించినటువంటి ఠాకూర్ రాజారాం సింగ్ ఒక్కడే వందల ప్రదేశాలు, దాదాపుగా 25,000 చదరపు కిలోమీటర్ దూరం విస్తీర్ణంలో ఆయన తన పరిశోధనలు కొనసాగించినట్టుగా మనకు తెలుస్తున్నది. ఆయన తెలంగాణలో పురామానవ సంస్కృతి ఎంత పురాతనమైందో చెప్పినటువంటి గొప్ప శాస్త్రవేత్త, పరిశోధకుడు. మనకిక్కడ మనము ఎందుకు ఈ పనిముట్లను, ఈ ప్రాంతాలను ఎందుకు తీసుకోవాలి అని అంటే, ఈ ఎంఎల్కే మూర్తి అని పిలువబడేటువంటి దక్కన్ కాలేజీ ఓ పరిశోధకుడు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతికి అందులో చాలా ప్రధానమైనటువంటి వ్యక్తిగా చెప్పబడేటువంటి మల్లాది లీలాకృష్ణమూర్తి గారు ఒక ప్రాంత నైసర్గిక తత్వమే గతంలోని వర్తమానంలోని మానవుల యొక్క మనుగడ కీలకమైనటువంటిదని, అట్లాగే భిన్నమైన పర్యావరణ మండలాలు, వాటి వనరులు మానవుల యొక్క మనకు ఈ మానవులకు పోషణను అందిస్తాయని చెప్పి, అట్లానే మానవుల సంస్కృతిలో ఈ పర్యావరణ మండలాల ప్రతిఫలనాలు కనబడతాయి అని చెప్పి అన్నాడు. మరి ప్రతి మనం చూసేటువంటి చరిత్రలో అంతా కూడా ఒక సరళ రేఖలో సాగిందా అంటే లేదు. అది తొలి మానవులు ఎక్కడ పుట్టినారు అని అంటే చాలా ఆఫ్రికాని మనం చూపిస్తాం. ఆఫ్రికాలోనే అందరికీ ఆదిమాత పుట్టింది అని చెప్పేసి, ఆ మొట్టమొదటి తల్లుల యొక్క ఆ జన్యువుల్లోని మైటోకాండ్రియా నిర్మాణం ఒకే విధంగా ఉంది కనుక మన మూలాలు ఆఫ్రికా నుంచి వచ్చిందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాం. లభించినటువంటి వస్తువుల వాటిని ఆధారం చేసుకొని ఆఫ్రికాలో ఒక 22 లక్షల సంవత్సరాల క్రితం, భారతదేశంలో 18 లక్షల సంవత్సరాల క్రితం పురామానవుని జాడలు కనుగొన్నట్టుగా ఇప్పటి పరిశోధన వెల్లడిస్తున్నాయి. మన దగ్గర పంజాబ్లో కానీ తర్వాత కర్ణాటకలో కానీ దొరికినటువంటి ఈ పురావస్తు అవశేషాల మీద చేసిన పరిశోధనలన్నీ కూడా మనం కూడగట్టుకొని చెప్తే అవి 12 లక్షల సంవత్సరాల వరకు ఉన్నాయి. అయితే అత్తిరాంపాకం పరిశోధనలన్నీ తిరిగి రీవాల్యూ చేసిన తర్వాత అది 15 లక్షల సంవత్సరాల క్రితం నుంచి మానవుడు వాడిన పరికరాలు దొరికినవని తెలుస్తున్నది. ఇక్కడ తెలంగాణలో గోదావరి లోయలో అద్భుతమైన పరిశోధనలు చేసినటువంటి ఠాకూర్ రాజారాం సింగ్ ఆయన ఏమంటాడంటే, మనకు లభించినటువంటి పురావస్తు ఆధారాల యొక్క క్రాస్ డేటింగ్ చేస్తే తెలంగాణ పురామానవుల కాలం తెలుస్తుంది అని అన్నాడు. ఆ తెలవడానికి ముందు ఇక్కడ జీవ పరిణామాలను కూడా గణనలోకి తీసుకోవాలని ఆయన ఒక మాట అన్నాడు. ఆ విధంగా చూసినప్పుడు తెలంగాణలో డైనోసార్లు జీవించాయి. ఇది ఒక గొప్ప విషయం. అది ఈ డైనోసార్లు ట్రయాసిక్ యుగంలో అంటే దాదాపు 22.5 కోట్ల సంవత్సరాల క్రితం వాటి జనాభా పెరిగి అవి వలసలు వచ్చినాయి. భారతదేశానికి 2 సార్లు వలసలు వచ్చినాయి. అది ముఖ్యంగా తెలంగాణకు 2 సార్లు వలసలు వచ్చినాయి. అట్లా 22.5 కోట్ల సంవత్సరాల నుంచి 18 కోట్ల సంవత్సరాల క్రితం, తర్వాత 12 కోట్ల నుంచి 6.5 కోట్ల సంవత్సరాల క్రితం దాకా 2 సార్లు దొరికినాయి. ఆ 2 సార్లు చేసిన వలసల యొక్క వాటి శిలాజాలు మనకు ఈ మంచిర్యాల జిల్లాలో మనకు యామనపల్లి ఆ ప్రాంతంలో విరివిగా వందలాది శిలాజాలు దొరికినాయి. అది ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే చాలా వరకు కలకత్తాలో ఉండేటువంటి వాళ్ళు ఇది గణన శాఖ వాళ్ళు తీసుకెళ్ళినారు. మిగిలినవి అన్నీ కూడా కూడగట్టుకొని చేసి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి జిఎస్ఐ శాస్త్రవేత్త యాదగిరి గారు వాటిని అన్వేషించి ఒక యామనపల్లి ఎన్సిసి అని చెప్పి, అంటే ఆ కాలంలో ఈ జీవించిన డైనోసార్ల శిలాజాలను కలిపి మనం బిర్లా ప్లానటోరియంలో ఒక డైనోసారియం అని ఉంది. అందులో ఒక డైనోసార్ యొక్క నమూనాను మనం చూడవచ్చు. ఇది తెలంగాణలో జరగడం అనేటువంటిది తెలంగాణ పురాజీవన సంస్కృతికి ఒక హైలైట్ అని చెప్పచ్చు. అట్లానే మనకు చాలా ఈ ఒక డైనోసార్లు మన దేశంలో అనేక చోట్ల కూడా మనకు కనబడుతున్నాయి. అవి మన దగ్గర కూడా తెలంగాణలో ఉండడం అని క్లెయిమ్ చేయడం అనేది ఒకటి. అయితే ఇక్కడ దాన్ని ఏమంటామంటే జయశంకర్ భూపాలపల్లి కాటారం అడవుల్లో దొరికినటువంటి మలేరియా ఫార్మేషన్లో రైంకోసార్ శిలాజం దొరికింది.
దాని నమూనాను ఇక్కడ జిఎస్ఐలో పెట్టినారు. దాని యొక్క ఇక్కడ ఒరిజినల్గా ఆ తవ్వకాలు తీసినప్పుడు దాని యొక్క శిలాజం ఫోటో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. దీని తర్వాత మనకు వృక్షశిలాజాలు గోదావరి ఒడ్డున మొదలుకుంటే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా గోదావరి ఒడ్డున విరివిగా లభించినాయి. అవి వాటి వయసు లెక్కగట్టడము 15 కోట్ల నుంచి 6.5 కోట్ల సంవత్సరాల దాకా అని చెప్పేసి, అది ఈ గోదావరి ఒడ్డున మంగపేట దగ్గర అయితే ఎన్ని శిలాజాలు ఉన్నాయి, లారీల కొద్ది శిలాజాలను తరలించుకుపోయినారని చెప్పి వాటిని తాను మొట్టమొదట ఎప్పుడో 1960 ఆ ప్రాంతంలో మిస్టర్ గెడ్డెస్ అనేట ఆయన పరిశోధకుడు రాసినాడు. ఇక్కడ ఈ నిర్మల్ గుట్టలు, నిర్మల్ నుంచి ఎడ్లాబాద్ అంటే ఆదిలాబాదు, మేడికొండ, హత్నూర్, ఇచ్చోడ, మున్నూరులో అక్కడ పలుదిన దక్కాన్సిస్, యూనిక్ దక్కాన్సిస్ శిలాజాలు లభించినాయని చెప్పి కల్నల్ సైక్స్ ఇప్పుడు కాదు 1856లోనే రాసినాడు. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ తెలంగాణ ప్రాక్ చరిత్రను నిరూపించే అనేక పరిశోధనలు క్రోడీకరించుకుంటే మన చరిత్ర మనకు తెలుస్తుంది. దక్కన్ పీఠములో ఈ టెరిషియరీ శకానికి చెందినటువంటి తటాక శిలాజాలు గోదావరి లోయలో ఎక్కడ పడితే అక్కడ దొరికినాయని చెప్పి మాల్కమ్సన్ అనే పరిశోధకుడు చెప్పినాడు. అట్లాగే మిడోస్ టైలర్ కూడా చెప్పినాడు. మనకు మొట్టమొదటి తెలంగాణలోని పురావస్తు శాస్త్ర శాఖ ఏర్పడినప్పుడు దానికి సూపరింటెండెంట్గా పనిచేసినటువంటి గులాం యాజ్దాని గారు నిజాం స్టేట్లో అనేక చోట్ల ఈ తవ్వకాలు జరిపించి తాను స్వయంగా వాటిని తిరిగి పరిశోధనలు చేసి వాటి మీద వ్యాసాలు రాసినటువంటి గొప్పవాడు ఆయన. ఇక్కడ యాదగిరిగుట్ట దగ్గరలో ఉన్నటువంటి రాయగిరి రైల్వే స్టేషన్ ఇప్పుడు ప్రస్తుతం ఆ రైల్వే స్టేషన్ తవ్వి ముందర ఈ సమాధులన్నీ అన్వేషించినారు. అందులో బ్రిటిష్ వాళ్ళు కూడా హైదరాబాద్ ఆర్కియలాజికల్ సొసైటీ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. రాయగిరి సమాధులు దొరికిన కుండల మీద గీతల్ని పరిశోధించి ఆయన హరప్ప, మొహంజదారో నాగరికతతో పోల్చినాడు. ఇక్కడ మనం ఆ కుండల దొరికినటువంటి కుండల పొజిషన్, వాటి మీద ఉన్నటువంటి ఆ గీతల్ని ఇక్కడ చూడొచ్చు. వాటిలో ఇక్కడ సర్కిల్ చేయబడినటువంటి 3 చోట్ల చూస్తే అవి హరప్ప, మొహంజదార్లో దొరికినటువంటి చీనాలు, ఇవి 2 సమానంగానే ఉన్నాయి. అంతేకాదు తర్వాత కూడా దక్కన్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మరొక పరిశోధకుడు ఆయన తన పరిశోధన గ్రంథంలో స్టోన్ ఏజ్ కల్చర్స్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనేది ఆయన 1966లో రాసిన పరిశోధ గ్రంథంలో ఈ పాతరాతి యుగం తావులు ముఖ్యంగా మా ఊరు ఆలేరు ఆలేటి నది ఒడ్డున ఈదుల వాగని అక్కడ 2 వాగులు ఉన్నాయి, రాయగిరి వాగి ఒడ్డున, తర్వాత ఇది చక్కగా వాడపల్లి దాకా కూడా పాతరాతి యుగం ఆనవాళ్ళు, రాతి పరికరాలు దొరికినట్టుగా ఆయన చెప్పినట్టు. ఇవి పురావస్తు ఆధారాలు. అయితే మన దేశంలోను ప్రపంచంలోనూ కూడా రాతి యుగాల్ని మానవ జీవన సంస్కృతిని గణించడానికి కొంత రాతి యుగాలను చెప్తూ వాటి 4 యుగాలుగా చెప్పినారు. పాత రాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, పెద్ద రాతి యుగం అని. ఈ పాత రాతి యుగం చూసినప్పుడు అది ప్రథమ ప్లీస్టోసిన్ యుగం నుంచి, అంటే దాదాపు 3 నుంచి 2 లక్షల సంవత్సరాల క్రితం వరకు ఉండి, ఇక్కడ వాళ్ళ దగ్గర ఉండేటువంటి పనిముట్ల పొది, ఆ పనిముట్ల పొదిలో ఏమున్నాయి, చేతి గొడ్డన్లు ఉన్నాయి, తర్వాత క్లీవర్లు ఉన్నాయి, పెచ్చుల చిరుకత్తులు ఉన్నాయి, గీకుడురాళ్ళు ఉన్నాయి, బల్లమ్మలు ఉన్నాయి, త్రిభుజాకారాలు ఉన్నాయి, ఎముకలు కుమ్ములతో చేసినటువంటి వస్తువులు ఉన్నాయి, డిస్కాయిడ్స్ ఉన్నాయి, చెక్కుడు కత్తులు, ఇవన్నీ ఉన్నాయి. వీటిని వాళ్ళు రాయిని కొట్టడం ద్వారాను, రాతి సుత్తుతో కొట్టడం ద్వారాను, స్తూపాకార సుత్తుతో కొట్టడం ద్వారాను, క్వాడ్జైట్, చాల్సైడ్ అని పోయ శిలాజాలతో ఈ పరికరాలను తయారు చేసుకున్నారు. తెలంగాణలో ప్రవహించేటువంటి కృష్ణా, గోదావరి నదీ లోయల్లో విస్తారంగా ఈ ప్రాచీన మానవుని యొక్క ఆవాసాలు దొరికిన చోట ఈ పనిముట్ల పోగులు కూడా మనకు కనపడ్డాయి. హ్యాండాక్స్, క్లీవర్, టెక్నో కాంప్లెక్సెస్, బైఫేస్ టెక్నో కాంప్లెక్స్ అనేటువంటివి ఆనాటి పనిముట్ల సాంకేతిక సంప్రదాయంగా చెప్తున్నారు. పాతరాతి మనుషులు తమ దారిని తామే వెతుక్కొని తామే వేసుకున్నారు. తమకు కలిగినటువంటి అనుభవాల ద్వారానే తమ పరిసరాలకు అనువుగా మలుచుకున్నారు. గుంపులు కట్టి జీవించడం ద్వారానే వాళ్ళు జీవించడం సాధ్యమైంది. లేకపోతే ఆ భయంకరమైన వనచరాల మధ్యన జీవించడం కష్టమయ్యేది. చాలా వరకు గుహల్లో మన దేశంలో గుహల్లో జీవించింది తక్కువ, బహిరంగ ప్రదేశాలనే జీవించినారని చెప్పి వకాంకర్ గారు, మిశ్రా గారు చెప్పారు.
తెలంగాణలో ప్రాణహిత నది ఒడ్డున దొరికినటువంటి పనిముట్లను చూస్తే 1,36,000 సంవత్సరాల క్రితం నుంచే ఆవాసాలను ఏర్పరచుకున్నారని చెప్పడానికి అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లాలో పెద్దపల్లిలో వేలాది అశూలియన్ పరికరాలు, పాతరాతి యుగం పరికరాలు దొరికినాయి. అదంతా కూడా వాళ్ళ యొక్క సామూహిక జీవనమే వాళ్ళ ఆర్థిక పుష్టికి, జీవన శక్తికి దోహదమైందని చెప్పొచ్చు. ఆది ఆది మానవులు లేదా పురామానవులు తమ పరికరాల పొదిలో మార్పులు తెచ్చుకోవటానికి దాదాపు 5 లక్షల సంవత్సరాలు పట్టింది అంటాడు ఠాకూర్ రాజారాం సింగ్. ఆనాటి వాళ్ళ జీవనం హిందూ పురాణాల్లో చెప్పినట్టుగానో, బైబిల్లో చెప్పినట్టుగానో ఈ పౌరాణికతలు కాదు. స్వర్గం అంటే వాళ్ళు చాలా ఎత్తైన గుట్టల్లో జీవించడమే. దాని నుంచి కిందికి దిగి వస్తూ ఈ ప్రపంచమంతా విస్తరించినారు, వాళ్ళ నిత్య నైమిత్తిక జీవితాన్ని గడిపినారని చెప్పి ఠాకూర్ రాజారాం సింగ్ అంటాడు. ఈ పురామానవులు స్థలంలో కనబడేటువంటి పరికరాల రకాలు, వాటి యొక్క సాంద్రత, విస్తరణ తీరు కనపడేటువంటిదే ఆ స్తంభాలకు ఆ స్థలాలకు వాళ్ళకున్న సంబంధాలను నిరూపించడానికి వీలవుతుంది. ఎక్కడైతే చెదరని పనిముట్లు జరుగుతాయో దాన్ని మానవుని యొక్క ప్రాథమిక నివాసాలు అని, అవి నది సంబంధమైనవని, జలాధార ప్రాంతాలు అయి ఉంటాయి, చదునైన రాతి ఉపరితలాలు అయి ఉంటాయి, పర్వతపాత పీఠాలు అయి ఉంటాయి, నదీ లోయలు అయి ఉంటాయి అని చెప్పినారు. ఇట్లా వాళ్ళ జీవన ఆర్థిక వ్యవస్థల్ని, పర్యావరణ వ్యవస్థ ప్రమాణాలని కలిపి పురావేత్తలు చూసేటువంటి దాన్ని జనరలైజేషన్, సాధారణీకరణ పద్ధతి అన్నారు. అట్లానే వాళ్ళ జీవన వ్యవహారాలని, అక్కడ దొరికేటువంటి వస్తు సంస్కృతిని చూస్తే భౌతిక సంస్కృతి పద్ధతి అన్నారు. ఈ రెండింటిని మనం తులనాత్మక పరిశీలన చేసి నిర్ధారించవచ్చని బి సుబ్రహ్మణ్య అనేటువంటి పరిశోధకుడు చెప్పినాడు. ఇట్లా మన తెలంగాణలో పాతరాతి యుగం తావులు దాదాపు 100కు పైగా లభించినాయి. ఆ తర్వాత మధ్య పాతరాతి యుగంలో ఈ కాలంలో కూడా చేసుకున్న పరికరాలు అవన్నీ కూడా క్వాడ్జైట్ చెల్స్ చాల్సడ్ అనే జాస్పర్లతో తయారు చేసుకున్నటువంటివే. గోదావరి లోయలో దొరికినటువంటి పనిముట్లలో డాకర్లు, సుత్తరాళ్ళు, చేవరాళ్ళు, పెచ్చులతో తయారు చేసినవి లెవల్యూషన్ టెక్నిక్ అనేటువంటి దాన్ని వాడినారు. వాళ్ళ జీవనం వేట, ఆహార సేకరణ, ఇది ముఖ్యమైనటువంటిది. ప్రాణహిత, మంజీరా, ఇంద్రావతి లోయల్లో పరిశోధనలు చేసినటువంటి డాక్టర్ సంకాలియా, ఆర్వి జోషి, ఎస్ఎస్ రంగరాజు, ఈవెన్ మూర్తి, ఎస్ఎన్ రావు, వీళ్ళందరూ కూడా ఇక్కడ దొరికినటువంటి స్థరానుక్రమణిక అంటే పొరలు, మట్టి పొరలు దొరికినటువంటి తొలి పాతరాత యుగం పనిముట్లు ఒండ్రు మట్టిలో దొరికినాయి, గ్రేవెల్లో మధ్యరాతి పాతరాత యుగం దొరికినాయి, ఉపరితలంలో మైక్రోలిస్ దొరికినాయి అని చెప్పేసి అన్నారు. అట్లాగే దక్కన్ కాలేజీకి చెందినటువంటి ఆల్సిన్ ఘోష్, మిశ్రా, పద్దయ్య, వీళ్ళు దక్కన్ పీఠములు దొరికినటువంటి పెచ్చు పనిముట్ల పోగులను గుర్తించినారు. ఎస్ఎన్ రావు అయితే భువనగిరి నుంచి, ఇప్పుడు ఆయన ఇంతకుముందు చెప్పినటువంటి స్టోనేజ్ కల్చర్స్ ఆఫ్ నల్గొండ ఆ పరిశోధకుడు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా పనిముట్లను వాటిని చేసినాడు. అట్లాగే డిఎల్ఎన్ శాస్త్రి అంటే ఆయన మంజీరా నది లోయలో, సుబ్రహ్మణ్యం వెంకట సుబ్బయ్య కృష్ణానది లోయలో వాళ్ళు పాతరాతి యుగాల పరికరాల పరిశ్రమలు గుర్తించినారు. 5 లక్షల ఏళ్ళ అశూలియన్ సాంస్కృతిక దశ చివరికి కోర్ టూల్స్నే కాదు, పెద్ద పెచ్చుల్ని కూడా వాడుకోవడం నేర్చుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, రిడక్షన్ ఆఫ్ టూల్స్ను తగ్గించుకోవడం. అంటే టూల్స్ లేకుండా చేసుకోవడం కాదు, టూల్స్ పరిమాణాన్ని తగ్గించుకోవడం. పాతరాతి యుగంలో ఉన్నటువంటి పెద్ద బరువైనటువంటి శిలలని తేలికగా వాళ్ళు మోసుకొని వెళ్ళే విధంగా, అనువుగా, సులువుగా వాడుకునే విధంగా, వేగంగా వాడుకునే విధంగా పరికరాలను మార్చుకునేటువంటి టెక్నిక్, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అదే రిడక్షన్ ఆఫ్ టూల్స్. అది గొప్ప పరిణామానికి కారణమైంది. అప్పటి నుంచి ఈ మనుషులు మంచి ఆహార సేకర్తలు. వాళ్ళు మాంసాహారులు, శాకాహారులు, చెట్ల బెరల్ని, తీగల్ని, గడ్డిని, వాటినే వాళ్ళు ఉడుపులుగా, బట్టలుగా ధరించినారు, నివాసాలుగా, పరదాలుగా వాడుకున్నారు, కమ్మలతో గుడిసెలు కప్పుకున్నారు, సొరకాయలు, ఎండిన తేలికైనటువంటి కలప భాగాలను నీళ్లు పాత్రలుగా చేసుకోవడానికి వాడుకున్నారు. మనం ఇది అడవిలో ఇప్పటికి కూడా జీవించే గిరిజనులను చూసి ఆ పాత పనిముట్లను, పాత పరికరాలను, పురావస్తుల్ని మనం చూడవచ్చు. ఇది కడపటి పాతరాతి యుగం కడవకు వచ్చే వరకల్లా ఇట్లా దాన్ని ఏమంటారంటే ప్రిస్మాటిక్ ఫ్లూటెడ్ కోర్ టెక్నిక్ను ఉపయోగించి, అంటే పట్టెలు తీసి కండరాలను నుంచి వాటి పరికరాలు తయారు చేసుకునే ఉన్నారు. దీన్ని బ్లేడ్ అండ్ బ్యూర్ కల్చర్ అంటారు. బ్లేడ్ అండ్ బ్యూర్ కల్చర్లో ఇప్పటి ఆట కాలంలో కూడా వాళ్ళు వేట, ఆహార సేకరణ ఉన్నప్పటికీ పరికరాల్లో చాలా మార్పు వచ్చింది. చాలా వేగంగాను పలసగా ఉన్నటువంటి పరికరాలను వాడుకోగలిగినారు. వాళ్ళు జలపాతాలు, గుట్టలున్న చోట, తడిపొడి ప్రదేశాల్లోనూ, అడవులున్న దగ్గర చాలా చోట్ల మనకు ఇలా ఆవాసాలు దొరికినాయి. వాళ్ళను
ఠాకూర్ రాజారాం సింగ్ ఏమంటారు, వీళ్ళు మన దూర బంధువులు, వాళ్ళు కలిసి జీవించేవాళ్ళు, విశ్రాంతంగా ఉండేవాళ్ళు, వాళ్ళది కళాత్మక హృదయం, ప్రేమలు ముచ్చట్లు. అక్కడ వాళ్ళు ఎక్కడైతే జీవించి ఉన్నారనే ఆవాస ప్రదేశాలు మనం గుర్తిస్తామో అక్కడికి వెళ్తే ఆ సౌందర్యాన్ని మనం చూడవచ్చు అంటాడు. తమ జీవన సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను వాళ్ళు ఎరుపు తెలుపు రంగుల్లో, గుట్టల్లో, పడిగరాళ్ళ గోడల్లో చిత్రించినారు. ఇవి ఈ పాత రాతి పనిముట్లు. ముందు మేము మాట్లాడినప్పుడు ఈ రాతి గొడ్డలు, చీల్పుడు పరికరాలు, డిస్కాయిడ్స్, అట్లానే ఇవి చివరి పాత రాతియుగం పనిముట్లు. ఇవి ఇప్పుడు బ్లేడ్స్ అని, బ్లేడ్ బ్యూరియన్ టెక్నిక్ అని చెప్పినటువంటివి. ఇక్కడనే మనం ఒకటి మాట్లాడాల్సింది ఏంటంటే, పాత రాతియుగం తర్వాత అని చెప్పేవాళ్ళు కొంతమంది, కాదు ముందే 8 లక్షల సంవత్సరాల క్రితమే మనిషి నిప్పును తయారు చేయడం నేర్చుకున్నాడని చెప్పి. మనకు ఋగ్వేదంలో మొట్టమొదటి సూక్తమే అగ్నిమీలే పురోహితమని మొదలవుతుంది. అక్కడ నిప్పు తయారు చేసుకోవడానికి మనిషి ఎన్ని పాట్లు పడ్డాడో, నిప్పును కనుగొన్న తర్వాత మొత్తం మానవ జీవనంలోనే సంపూర్ణమైన మార్పు వచ్చేసింది, వెలుగు వచ్చింది. ఆ వేడి చేసుకొని, ఉడకబెట్టుకొని, కాల్చుకొని ఆహార పదార్థాలు తినడం మొదలైంది. అవి చిన్న చిన్న మనం ఇక్కడ చూసేటువంటి ఈ చిన్న వస్తువులు, ఒకటి విల్లు లాంటి ఒక వస్తువు, తర్వాత ఒక కర్ర పుల్ల, తర్వాత ఒక దిమ్మె లాంటిది, ఆ చెక్క ముక్క కనబడుతున్నాయి. ఆ నిలువుగా ఉండేదాన్ని అరణ్యాన్ని, ఆ విల్లు బరమాలని వాడుకోవడానికి అది కింద కర్ర ముక్క వాడి, మన యువతల పక్కన ఉండేటువంటి ఒక రాయి, ఆ గుంట ఉన్న రాయి ఉంది, దాన్ని పైన బరువుగా పెట్టి ఆ బర్మ ఆడించినట్టయితే ఆ వేడికి వేగానికి నిప్పు పుట్టేది. ఆ నిప్పు పుట్టించే పద్ధతి ఇప్పటికి కూడా యజ్ఞయాగాలు నిప్పు పుట్టించడానికి వాడుతూ ఉన్నారు. దాన్ని అక్కడ ఒక ఆ వేదంలోనే ఒక దగ్గర ఏమంటారంటే, నిప్పు కట్టే పిడికడు కుషగడ్డి, అడుగున అరణ్ణి తీసుకురా, మునుపు వాళ్ళని అగ్నిని మదిద్దాం, 2 కట్టెల్లో తల్లి కడుపులో దాగిన పిండంలాగా అగ్ని ఉంది, దాన్ని కింద పరిచిన కట్టె మీద అరణ్ణి పెట్టి మదిస్తే అదే అగ్ని బయటకు వస్తుంది అనే ఒక సూక్తం ఉంది. అంటే ఇది ప్రాచీన మానవునికి అగ్ని తయారీ ఎంత తెలుసో తెలిపేటువంటి ఒక సాహిత్య ఆధారం ఇది. అట్లా మళ్ళీ ఇంకొక మాట ఏంటంటే, మనం ఈ ఆది మానవులు, పురామానవులు అని చెప్పే వాళ్ళకు చూస్తే వాళ్ళు దుస్తులు ధరించలేదు. వాళ్ళు మనం ఇందాక చెప్పుకున్నట్టు అవసరమైనప్పుడు చలికో వేడికో దేనికో కప్పుకోవడానికి కోసం వాడినవన్నీ కూడా నేసిన గుడ్డలేమీ కావు. వాళ్ళు ఒలవలు గట్టని జైనులు ఎట్లా ఉన్నారో, నాగసాధువులు ఎట్లున్నారో అట్లానే తెలుగు వాళ్ళలో ఒక ఆచారం ఉంది, చీకటి మడి అంటారు. ఆ చీకటి మడి అంటే చీకటిలో వాళ్ళు బట్టలు కట్టుకోకుండా ఉండడం అనేటువంటి ఒక ఆచారం ఉంది. ఇవన్నీ కూడా ఒలవలు కట్టని ఆ పురామానవుల సంస్కృతికి అవశేషాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంది. అట్లాగే వీళ్ళు ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు, ఈ ప్రాచీన మానవుల యొక్క భాష ఏమై ఉంటుంది, పద్ధతి ఏమై ఉంటుంది అన్నదానికి చాలామంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు అంగీకరించినటువంటి మాట ఏంటంటే, ఆ ప్రాచీన మానవులు సంశ్లేషణాత్మక భాషల్లో మాట్లాడేవాళ్ళు. దాన్ని ఓలోఫ్రెస్టిక్ అని అంటారు. అంటే వాళ్ళు పదాలుగా మాట్లాడడం కాదు, సంపూర్ణ వాక్యాలతో మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మాటలు పాటలు లెక్క వినబడేవని. మీరు ఇప్పటికి కూడా ఆ కులాలను ఆశ్రయించే కొన్ని ఆశ్రిత కులాల వాళ్ళు వాళ్ళల్లో నేను చూసినంత వరకు శారదగాన్ల వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడే తీరే ఒక పాటలాగా ఉండటం. వాళ్ళు ఎప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలుగా పదాలను విడగొట్టకుండా కలిపి మాట్లాడడం అనేది ఇప్పటికి కూడా అక్కడక్కడ వినబడుతుంది. అట్లానే మనం మధ్యరాతి యుగానికి వచ్చినట్టయితే ఇది సూక్ష్మరాతి యుగం చెప్తాం. సూక్ష్మరాతి యుగంలో ఈ పనిముట్లన్నీ చాలా సూక్ష్మమైనటువంటివి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ ఒడిసల రాయో, ఈ కనబడుతున్న నెలవంకలు, మోనలు, పెచ్చురాలు, చిరుకత్తులు, ఇవన్నీ కూడా ఆ పురామానవుడు వాడుకున్నటువంటి పరికరాలు. చేతిలో పిడికిట్లో పట్టుకొని పోయి వాడుకోవడం, కర్రకు చెక్కినటువంటి ఈ చిరుకత్తులను కరంపంలాగా వాడుకోవడం, అట్లాగే కర్ర మొనకు పెట్టి విల్లులాగా వాడుకోవడం ఈ కాలం నుంచే మొదలైందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఆహార సేకరణలో ఆహారం చేయడమే కాకుండా అప్పుడప్పుడే ఈ చేపలు పట్టడం కూడా నేర్చుకున్నారు. ఇది ఈ యుగ లక్షణంగా చెప్తారు. అట్లాగే పరికరాల తయారీ సాంకేతిక నైపుణ్యం, ఎట్లయితే స్టోన్ టూల్ రిడక్షన్స్ మొదలైనయో, ఈ రాతిగన్లో వీళ్ళ పనిముట్ల పొదిలోనికి ఆకు కత్తులు, నెలవంకలు, తప్పుడుకోలలో బరువులుగా వాడే గుండ్రంగా ఉండేటువంటి గుండ్రటి రాళ్ళు, సుత్తెరాళ్ళు, ఇవన్నీ చేరినాయి. ఈ కాలంలో ప్రత్యేకమైన ఒక కళాత్మకత వీళ్ళలో కనబడుతుంది. ఆ కళ
ఈ సూక్ష్మరాతి పనిముట్లను తయారు చేయడమే కాకుండా అది రాతి కళలోకి ఎట్లా వచ్చి పరిణమించింది. వాళ్ళ జీవన సంస్కృతుల్ని రాతి గోడల మీద పడగరాళ్ళ కింద వాళ్ళు రంగురంగులతో ఈ బొమ్మలు గీసుకున్నారు. ఇక్కడ నర్ర ఏశాలపల్లిలో తొక్కుడు బొమ్మలుగా ఉన్నటువంటివి, గీతరాలు చెక్కుడు బొమ్మలుగా ఉన్నటువంటి వాటిని ఠాకూర్ రాజారసం గుర్తించినాడు. ఇది ఒక వేట, ఒక జంతువులు అనేటువంటి విషయాలు ఆయన చెప్పినాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాటిలో మధ్యరాతి యుగంలో కనబడేటువంటి ఈ రాతి బొమ్మలు రాతి కళ, రాక్ ఆర్ట్ పెయింటింగ్స్ లో లేళ్ళు, ఏనుగులు, ఉడుము, జింక, మూపిరొటెద్దులు, ఎనుబోతులు ఇవన్నీ కూడా మన మన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులందరికీ కూడా పరిచయమైనవి. చాలా మంది మిత్రులు మనందరం కలిసి తిరిగి ఈ ఈ పెయింటింగ్స్ ఉన్నటువంటి తావులకు, చిత్రకళ తావులకి మనం అందరం వెళ్ళి చూసినటువంటివి. చూడని వాళ్ళ కోసమే ఇవి ఇవి ఈ ఈ చాలా వరకు మనకు కనబడినటువంటి ఈ చిత్రకళలే కాకుండా వీటిలో ఒక ప్రత్యేకత ఏంటంటే, ఈ మధ్యరాతి యుగంలో సామూహిక నృత్యం హస్తాల్పూర్లోను, మొన్న మేము సీతామద్దులో చూసిన దగ్గర ఈ అందరూ పురామానులు కలిసి నృత్యం చేయడం అదొక వాళ్ళ సంస్కృతిలో ఒక భాగంగా, అది పురామానవుల సంస్కృతిలో ఒక భాగంగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇవి హస్తాల్పూర్, పాండవుల గుట్ట, మంచిరేవుల, రామగిరి, కంచనపల్లి, గుండ్లపోచంపల్లి ఇటువంటివన్నీ రాతి చిత్రాల తావులు చాలా ప్రఖ్యాతమైనటువంటి ఈ మన తెలంగాణలో. ఇక్కడ నుంచి మనం కొత్త రాతి యుగంలోకి అడుగు పెడితే ఇక్కడ చాలా గట్టి రాళ్లతో పనిముట్లను తయారు చేసుకోవడం, నున్నటి పనిముట్లను తయారు చేసుకోవడం, బరువు తగ్గించిన పనిముట్లను, చాలా కాలం నిల్వ ఉండగలిగిన పనిముట్లను తయారు చేసుకుంది కొత్త రాతి యుగంలో. వాళ్ళ పనిముట్ల పొదిలో వచ్చినటువంటి రాతి గొడ్డన్లు, బసాల్ట్, డౌల్రైట్ వాటి ముడిరాళ్లతో చేసినటువంటివి రాతి గొడ్డన్లు కానీ, బాడిసలు, వడిసల రాళ్ళు, కల్వాలు, రుబ్బుడు రాళ్ళు, ఉంగరం రాళ్ళు. ఈ ఇక్కడ వీళ్ళ కాలంలో కొన్ని అప్పుడప్పుడే మానవులు పురామానవులు ఒక దగ్గర స్థిర జీవనం మొదలు పెట్టుకోవడం, వ్యవసాయం మొదలు పెట్టడం, పశుపోషణ మొదలు పెట్టడం ఈ యుగంలోనే మొదలైందని చెప్పి మనకు పురాశాస్త్రవేత్తలంతా చెప్తున్నారు. ఇక్కడ జంతు వృక్ష పోషణ, ఆహార సేద్యం అనేటువంటిది కొత్త రాతి యుగం యొక్క లక్షణం. ఈ దక్షిణాది దక్కన సంస్కృతికి సంబంధించినటువంటి ఒక స్థిర గ్రామీణ జీవనం, పశుపోషణలు, స్థిర జీవనము, వ్యవసాయం, కర్ణాటక, రాయలసీమ, తెలంగాణ పీఠభూముల భౌగోళిక లక్షణంలో చూస్తే ఈ బెండపూడి సుబ్బారావు గారు ఏమంటారంటే, ఇది ఒక గురుత్వాకర్షక ప్రాంతం. ఇది తెలంగాణలోని కొత్త రాతియుగం ప్రాంతాలంతా అన్వేషించినటువంటి వివి కృష్ణశాస్త్రి కానీ, డిఎల్ఎన్ శాస్త్రి కానీ, రాజారాం సింగ్ కానీ, ఆల్చిన్ దంపతులు కానీ ఈ కొత్త రాతి యుగం 3 పొరలుగా మనకు తెలంగాణలో కనపడుతుంది. తొలి దశ, మధ్య దశ, తుది దశ అని చెప్పి అంటాడు. అందులో మనం ఎక్కడెక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారో, వ్యవసాయ భూములను చేసుకున్నారో, వాళ్ళు తయారు చేసుకున్న కుండలు ఎట్లాంటివి ఉన్నాయో, అట్లాగే వాళ్ళు ఈ కాలంలోనే కుమ్మరిసారని కనిపెట్టి కుమ్మరిసార మీద కుండలు తయారు చేసుకోవటం, ఆ కుండల యొక్క రంగులు నలుపు, ఎరుపు, లేత అంటే పింక్ కలర్ కుండలు తయారు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ దశలోనే జరిగినాయి అని చెప్తారు. అంతేకాకుండా వీళ్ళు ఈ కాలంలో రాతి పనిముట్లను పదను పెట్టుకోవడానికి పరుపు బండల మీద నూరుకున్న గుంటలను నూరుడు గుంటలు అంటాం. ఈ నూరుడు గుంటలు ఎక్కడ కనబడితే అక్కడ మనం కొత్త రాతి యుగాన్ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ కొత్త రాతి యుగం సంబంధించినటువంటి ఈ పరికరాలు, తర్వాత నూరుడు గుంటల్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వీటి తర్వాత వీళ్ళ కాలంలోనే మనకు కావలసినటువంటి కొత్త రాతి యుగం తర్వాత పెదరాతి యుగం కూడా కొన్ని సంశ్లేషణాత్మకమైనటువంటి ఈ రాతి చిత్రాలు ఉన్నాయి. ఈ మొట్టమొదటిసారిగా మన దేశంలో ఉన్నటువంటి ఈ చక్రం కనుక్కున్న తర్వాత దాన్ని వాహనాలకు ఎట్లా వాడుకున్నారనే దాని మీద చాలా మంది పరిశోధకులు పుస్తకాలు రాసినారు. అయితే మనకి ఎడితనూరులో ఎద్దుల బండి కనబడుతుంది. అట్లాగే తుర్కపల్లి అనే చోట గుర్రం మీద ఎట్లా ప్రయాణం చేస్తున్నటువంటి వీరుడు కనబడతాడు. మన దగ్గర వరగల్లో అంతటా మనకు మూపురెడ్డులు కనబడితే వరగల్లో ఈ పొదుగుతో కనబడేటువంటి ఆవులు, తర్వాత క్రతువుల కుండలు కనబడితే మనకి ఇక్కడ మట్టం రాళ్ళ తండాలో మూపురెడ్డులు గీసినటువంటివి ఇక్కడ చేర్యాల దగ్గర వీరన్నపేటలో కనబడ్డాయి. అట్లాగే ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ పక్షి, జింక, మనిషి, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఈ గుండ్ల పోచంపల్లిలో కనబడిన రాతి చిత్రాలలో
అది హరప్ప ముద్రను పోదినటువంటి పశువు వేట ఈ రాతి చిత్రం ఇందులో కనపడ్డది. ఇవన్నీ కూడా కొత్త రాతి యుగంలో పురామానవుని సంస్కృతికి, అతని యొక్క అభిజ్ఞతకు, కళాతృష్ణకు, జీవన పరిణామానికి సాక్ష్యంగా నిలబడేటువంటివి ఈ రాతి చిత్రాలు. ఈ పోతే మనం చెప్పుకోదలిసినటువంటిది చివరి రాతి యుగం ఏంటంటే ఏదైతే ఉందో అది పెదరాతి యుగం. ఇక పెదరాతి యుగం నుంచే మనం చాలా విషయాల్ని జాగ్రత్తగా గమనించాలి. జీవన వైవిధ్యం పెరిగింది. ఇక్కడి నుంచి వాళ్ళు ఇంతకుముందు మనం ఆ మూడు యుగాల్లో చూడనటువంటి సమాధులు అనేటువంటి కొత్త సంస్కృతి మనకి ఇక్కడ పెదరాతి యుగంలో కనబడుతుంది. కొంతమందికి కొత్త రాతి యుగం చివరిలో కూడా ఉన్నాయన్నారు, కానీ మనకు ఆ క్లెయిమ్ చేయదగినటువంటి సమాధులు చాలా తక్కువగా, చాలా అరుదుగా లభించినాయి. పెదరాతి యుగంలోనైతే పెదరాతి యుగం, బృహశిలా యుగం, ఇనుప యుగం, మెగాలిథిక్ పీరియడ్ అనే దగ్గరనే మనకి ఈ పురామానవుల సమాధులు దొరుకుతున్నాయి. ఎందుకు పురామానవుల సమాధులు ఇప్పుడు లభిస్తున్నాయి? వ్యవసాయం దొరికినాక, వ్యవసాయం చేయడం మొదలుపెట్టినాక, పశు పోషణ సాధించినాక, స్థిర జీవనం ఏర్పడ్డ తర్వాత, మనిషికి కొంచెం రికామి దొరికిన తర్వాత, తన మనుషుల మధ్యన సహసంబంధాలు పెరిగిన తర్వాత, సంసారాలు అంటే కుటుంబాలు ఏర్పడి ఎవరికి వాళ్ళు జీవించడం మొదలైన తర్వాత, మనుషుల మధ్యన ఏర్పడ్డ అనుబంధాలు ఏ మనిషినైనా కోల్పోయినప్పుడు ఆ మనిషి ఎందుకు మనం కోల్పోయినాం, ఆయన ఎక్కడికి వెళ్ళినాడు, చనిపోయినాడు, చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తాడు, ఆ చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారనే ఆలోచనలోనే వాళ్ళు ఆ చనిపోయిన మనిషిని ఏం చేయాలి, వాళ్ళని గుర్తుంచుకునే విధంగా భద్రపరచుకోవడానికి రాతి సలపలతోని 6 రాతి సలపలు, అడుగునొకటి, చుట్టూ 4, పైన ఒకటి మూతతో పెట్టి ఒక పెట్టె లాంటి రాతి సలపలు చేసి, ఆ రాతి సలప ఒక దానికి పైన ఒక రంధ్రం చేసి, వాటి మధ్యన పెట్టె లాంటి దాంట్లో శిష్టు సమాధుల్లో ఆ మనిషిని పెట్టి, ఆ మనిషి తినే ఆహార పదార్థాల గింజలు ఉండేటువంటి కుండలన్నిటిని పెట్టి, అట్లాగనే అక్కడ వాళ్ళు దీపం వెలిగించడం లాని కూడా కొన్ని సమాధుల్లో మనకు అటువంటి దీపం పెట్టేటువంటివి కూడా కనబడతాయి. ఇవన్నీ అందులో పెట్టి పైన పెద్ద మూతరాయి పెట్టి చుట్టూ గుండ్రటి బంతిరాలను ఏర్పాటు చేసినారు. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. దాదాపుగా ఈ పెదరాతి యుగం సమాధులు 16 రకాలుగా ఉంటాయని కొందరు చరిత్రకారులు, సుబ్బారావు లాంటి వాళ్ళు 12 రకాలుగా ఉంటాయని, ఇంకా వాటిని కుదించి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మన ముందు కనబడుతున్నటువంటివి ఈ మెగాలిథ్స్ రాగిరిలో 1925లో చూసినటువంటి ఫోటో, ఈహెచ్ హంట్ అనేటువంటి యూరోపియన్ చరిత్రకారుడు తీసిన ఫోటో అది, మెగాలిథ్స్ రాయగిరి. ఆ పక్కన ఉన్నటువంటి ఈ పెట్టె సమాధి ప్రదక్షిణ మార్గంతో ఉన్నటువంటివి, ఇది మన చరిత్ర బృందం సభ్యుడు సంటి వెళ్ళి తీసినటువంటి ఫోటోలు. తర్వాత ఈ కట్టె ఒక కంత సమాధి, మేము కట్ట శ్రీనివాస్ వెళ్ళి సమాధులు చూసినప్పుడు కానీ, ఇంకా ముందు మేము మిత్రులందరూ కలిసి చూసినప్పుడు కూడా ఈ సమాధుల్లో రంధ్రాలు ఉండడం. ఆ కంత ఎందుకు ఉంటుంది అంటే, చనిపోయిన మనిషి ఆత్మరూపంలో బయటకు వెళ్తాడని, పిట్ట రూపంలో ఉంటాడని, ఆ పిట్ట ఆ చనిపోయిన సమాధిలోంచి, ఆ కంతలోంచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ లోపల ప్రవేశిస్తుందని చెప్తారు. ఇంకా దీనికి మనకు పెళ్లిలో పెట్టేటువంటి జీలకర్ర బెల్లానికి సంబంధం చెప్పేటువంటి కథ కూడా ఉంది. మనిషికి 2 ఆత్మలు ఉంటాయని, ఒకటి లోపట ఎప్పుడు ఉంటుంది, ఒక పిట్ట బయట తిరుగుతుంది. ఆ పిట్ట బయట తిరిగే పిట్టను పెళ్లి సమయంలో ఎగిరిపోకుండా ఉండడానికి తల మీద జీలకర్ర బెల్లం పెడితే ఆ పిట్ట అక్కడే ఉంటుంది తినుకుంటూ వాటిని. అందువల్ల పెళ్లి సమయంలో ఆ వరుడు చనిపోకుండా ఉంటారని ఇదొక నమ్మకంగా మారిపోయింది. అంటే విశ్వాసాల కొనసాగింపు, వాటి పరిణామాలు చెప్పుకోవడానికి మనం చూడవచ్చు. ఈ సమాధుల్లో అనేక రకాల సమాధులు మన దాదాపు ఈ ఈహెచ్ హంట్ అనేటి ఆయన ఏం చెప్పినాడు, 1925 ప్రాంతంలో ఒక 10 లక్షల సమాధులు తెలంగాణలో అంతటా కూడా కనబడతాయి అన్నాడు. ఇప్పుడు అవి 10 లక్షల నుంచి వేలాది సమాధులకి తగ్గిపోయినాయి. విస్తరించినటువంటి వ్యవసాయం వల్లను, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మరీ ఘోరంగా ఈ సమాధులన్నీ పోయినాయి. ఈ సమాధులలో ఉన్నటువంటి మనిషి ఫిలాసఫీ, అంటే మరణం పట్ల మనిషి పెంచుకున్న ఫిలాసఫీ, దాని చుట్టూ పరుచుకున్న భావనలు, అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో కొన్ని సంప్రదాయాలు, ఆచారాలుగా మారినాయి. ఎట్లా మారినాయి, ఏమైనవి అనేది మనం విచారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చంటి తీసిన వెల్లటూరులో ఈ చుట్టూ రాళ్ళు, అంటే ప్రదక్షిణ మార్గం కోసం పైన మూతతో ఏర్పాటు చేసినటువంటి సమాధులు కనబడ్డాయి. అట్లనే మహబూబ్నగర్ జిల్లా పెద్దమ్మరూరు, చిన్నమరూరు ప్రాంతంలో
ఈ పడవ వంటి సమాధులు కూడా, చెక్కతో చేసిన సమాధులు కూడా కనపడ్డాయి. అట్లాగే మట్టితో చేసినటువంటివి సమాధులు, ఆ కుండ సమాధులు, అంటే ఓ మేక ఆకారంలో ఉండేటువంటి సమాధులు, ఏనుగు ఆకారంలో ఉండేటువంటి సమాధులు, కా అంటే ఒక పెట్టెలాగా చేసి దానికి కింద బొడిపెలు పెట్టినటువంటి సమాధులు, ఇటువంటి అనేక రకాల సమాధులు. సమాధులు అన్ని రకాలుగా ఉండడానికి వాళ్ళకు అంటే పెంచుకున్న విశ్వాసాల పరిరక్షణ కోసం వాళ్ళ వాడు కళాత్మకంగా ఊహించి చేసుకున్నవే కనబడతాయి మనకు. తెలంగాణలో ఉన్నటువంటి పెదరాతి యుగం సమాధుల గురించి మనం మాట్లాడినప్పుడు అతిపెద్దది 75 అడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి అతిపెద్ద సమాధిని మేము నల్గొండ జిల్లా ఆ ఎర్ర ఆ, ఎర్రగ ఎర్రగుండ్లపాలెం దగ్గర చూసినాం మేము. అట్లాగే ఈ సమాధుల్లో అనేక రకాల సమాధులు ఉన్నాయి. డోల్మన్స్ ఉన్నాయి, డోల్మనాయిడ్స్ ఉన్నాయి. ఇక్కడ కనబడేది ఒకటి డామర వాయిల్లో డోల్మనాయిడ్స్. ఈ డోల్మనాయిడ్స్ వందలాది సమాధులు చూసినాం. ఇవి ఇక్కడ కాకుండా భద్రాచలం ప్రాంతంలో గోపి కూడా వందలాది సమాధుల్ని తను చూసినాడు, వాటిని రికార్డ్ చేసినాడు. సమాధుల్లో అనేక రకాలుగా ఉండడానికి కారణం వాళ్ళలో వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, జీవన పరిణామాలను లెక్కలకు తీసుకుని వీటిని గణన చేయాల్సిన అవసరం ఉంది. ఈ పెదరాతియుగం సమాధులను ఇనుపయుగం సమాధులు అంటారు. ఎందుకంటే ఈ సమాధుల్లో ఇనుప పనిముట్లు దొరికినాయి. మనకు హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీలో తవ్వకాలు జరిపినప్పుడు కేపీ రావు గారు ఆధ్వర్యంలోనూ అక్కడ ఉన్నటువంటి మేడం గారు వాళ్ళ ఆధ్వర్యంలో తవ్వినప్పుడు దొరికినటువంటి పరికరాలను వాటిని పరిశీలించి వాటి డేటింగ్ చేస్తే క్రీస్తుపూర్వం 2300 సంవత్సరాలకి అక్కడ ఇనుప పనిముట్లు ఉన్నాయని తెలిసింది. అంటే ఇప్పటికి 4,500 వేల సంవత్సరాల నుంచి తెలంగాణలో ఈ ఇనుప పనిముట్లు మనకు లభిస్తున్నాయని, ఇది విస్తృతంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. అట్లానే మనం తెలంగాణలో కనబడినటువంటి అనేక మెగాలిత్ సమాధులను తవ్వకాలు జరిపినప్పుడు ఇటీవల కాలంలో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నుంచి జరిగినటువంటి పురావస్తు శాఖ తవ్వకాలు, అంత ముందువి కాకుండా కొత్తగా మనం తిరిగి చూసినప్పటి నుంచి ఈ దేవుని నర్మట్ల పురావస్తు తవ్వకాలు, సమాధి లోపల ఎట్లా ఉంటాయి, లోపల కుండలు ఎట్లా ఉంటాయి. మాకు ఇక్కడ ఒక సమాధిలో ఒక లోటా లాంటిది బ్లూ కలర్లో కనబడుతుంది, లోటా లాంటిది దొరికింది. ఇది ఇప్పటికి కూడా మన గిరిజనుల్లో జీలు కళ్ళు నీళ్లు తాగేటప్పుడు వాడేటువంటి సొరకాయ బుర్ర లాంటి ఇట్లాంటిదే వాళ్ళు వాడతారు. ఇక్కడ నేను చూపించింది మట్టితో చేసినటువంటిది. అట్లాగే వాళ్ళు మెడలో ధరించేటువంటి మట్టి పూసలు, ఇక్కడ కనబడుతున్న మట్టి పూసలు, ఈ టెర్రకోట పూసలు వాళ్ళ ఆభరణాలుగా వాడటం. అంటే మానవ జీవన సంస్కృతిలో అలంకరణ ప్రాధాన్యం, జీవన ప్రాధాన్యత. అంటే ఇల్లు కట్టుకోవడం, ఈ సమాధులు చేయటం, తాము అలంకరించుకోవడం. ఇక్కడ మనకు కనబడుతున్న మట్టి పూసలు, రంగురాళ్ళు, టెర్రకోట పూసలే కాకుండా కొత్తగా నరమెట్లు దొరికిన ఏంటంటే ఎముకల నగలు. ఎముకల్ని కూడా ఇట్లా డైమండ్ ఆకారం చేసుకుని నగలు చేసుకున్నారు. అట్లాగే దీని పక్కన ఒక మూతరాయి ఉంది. ఆ మూతరాయి అది ఆంథ్రోపోమార్ఫిక్, మానవాకారపు మూతరాయి పెట్టిండ్రు. ఇవి మన ఖమ్మంలో ఉన్నటువంటి పడుగొని గూడెం ఇటువంటి చోట్ల కూడా మనకు శిలువ ఆకారంలో కనబడేటువంటివి, స్త్రీకి ఉండేటువంటి వక్షోజాలు లాంటివి పెట్టినటువంటి మూతరాలు కనబడేటువంటివి కూడా ఉన్నాయి. అంటే వీటినే మనం తొలినాటి శిల్పాలు అనవచ్చు అని చెప్పి కేపీ రావు గారు అంటారు. వాస్తవమే. అంటే సమాధుల మీద పెట్టినటువంటి రాళ్ళనే ఇవి మానవ రూపంగా తీసుకురావడం, మెల్లగా శిల్ప భావన మానవుల్లో చోటు చేసుకుందని చెప్పటానికి ఇక్కడ అవకాశం ఉంది. వీటిని మనం క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ సమాధుల వెంట, ఈ సమాధుల పక్కన కనబడేటువంటి నిలువురాళ్ళు ఉన్నాయి. నిలువురాళ్ళది ఒక పెద్ద చరిత్ర. నిలువురాళ్ళు కొత్త రాతియుగంలో నుంచి పాత రాతియుగం చివరి దాకా కూడా ఇప్పటికి కూడా ములుగు వంటి ప్రదేశాల్లోనూ, తర్వాత మనకు ఈశాన్య రాష్ట్రాల్లోనూ కూడా మెగాలథి సమాధులు పాటించడం ఉన్నది. వాళ్ళు నిలువురాళ్ళను పెట్టుకోవడం కూడా ఇప్పటికి కనబడుతున్నది. అయితే మనకు తెలియకుండా మనం నిలువురాళ్ళను ఎట్లా పెట్టుకుంటామంటే, ఎవరైనా సమాధులు చేసినప్పుడు తలవైపు కాలవైపు చిన్న చిన్న రాళ్ళను పాతడం ఉంది. అవి కూడా నిలువురాళ్ళకు మిగిలిపోయిన అవశేషాలుగాను అని చెప్పుకునే అవకాశం ఉంది. ఇక్కడ దీని వెనకాల ఈ నిలువురాళ్ళు, ఈ మెన్హర్లు కూడా ఫ్రెంచ్ భాషలో మెన్హర్లు అంటాం, తెలుగులో మనం నిలువురాళ్ళు. ఇవి కూడా మానవ ఆకృతిలో కనబడేటువంటి విధంగా అనేక చోట్ల మనకు కనబడతాయి. ఇక్కడ తాటి చెట్టంత పొడుగునటువంటిది ఇది నల్గొండ జిల్లా అప్పాజిపేటలో దొరికినటువంటి నిలువురాయి. ఈ నిలువురాళ్ళు పెదరాతి యుగానికి కాదు,
సమాధులకు శ్మశానానికి సంకేతాలుగా ఉండేని చెప్పే ఒక అభిప్రాయం ఉంది. వీటిని ప్రత్యేకంగా పాతేటువంటి సంప్రదాయం ఉంది. ఈ నిలువురాళ్లను వరుసగా పాతి వీటిని ఒక క్రమంలో పాతి వాటిని దిక్కుల వారీగా చూసి వాటి నుంచి సూర్యాస్తమయాలను వాటిని చూడటం, అట్లాగే నక్షత్ర గమనానికి కూడా వాటిని గుర్తులుగా పెట్టుకోవడానికి ఉంది అని చెప్పి మనకు ఇటీవల ముడుమాలలో జరిగినటువంటి పరిశోధనలు మనకు రుజువుపరుస్తున్నాయి. ముడుమాలకు వెళ్ళి చూసినప్పుడు ఇది ముడుమాలలో మేము చూసినప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూడా ముడుమాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ కనబడుతున్నటువంటి ముడుమాలలో దిక్కులను సూచిస్తూ నిలిపినటువంటి నిలువురాళ్ళ వరుసలు, ఈ కింద కూడా 4 వైపులా పెట్టినటువంటి నిలువురాళ్ళు కనబడుతున్నాయి. నేను పోయిన జూన్ 21 నాడు, అంటే ఉత్తరాయణము అంతిమ దినం నాడు, అతి దీర్ఘ పగలు రోజు, ఆ రోజు సాయంత్రం అక్కడ ఈ నిలువురాళ్ళ మీద సూర్యాస్తమయాన్ని మేము రికార్డ్ చేసినప్పుడు ఈ సూర్యుడు ఆ నిలువురాయికి ఒకవైపు నుంచి మొదలై రెండవ వైపుకు కృంకడం అనేటువంటిది కనపడ్డది. ఇది ఈ నిలువురాళ్లకు మనకి వీటిని అంటే సూర్యాస్తమయ దిశలను సూచించే విధంగాను అయిన క్రమాన్ని సూచించే విధంగా పెట్టినారని చెప్పడానికి ఒక ఆధారం లభించినట్టయింది. అయితే ఈ నిలువురాళ్ళు ఇవి మనకు అనేక విధాలుగా కనపడుతున్నాయి, అనేక చోట్ల కనపడుతున్నాయి. ఎప్పటికప్పుడు నిలువురాళ్ళని తెలంగాణలో ఇంతకుముందు లేని విధంగా వందలాది నిలువురాళ్లను గుర్తించడం జరిగింది, ఇంకా జరుగుతూ ఉన్నది కూడా. దీని తర్వాత కప్యూల్స్ అనేవి. కప్యూల్స్ అంటే రాతి ఉపరితలాల మీద, రాతి అంచుల మీద మనిషి చెక్కినటువంటి రాతి గుంటలు, రాతి బొద్దులు అంటాం. పిల్లలు గోళీలాటలు ఆడేటప్పుడు బొద్దులు అంటారు. అట్లాగే మనం ఈ రాతి ఉపరితలాల మీద చెక్కినటువంటి ఈ బొద్దులు, ఈ ముడుమాల మీద అక్కడ నుండి మెగాలిథి సమాధుల మధ్యన ఒక రాతి దిమ్మ మీద ఒక 27 గుంటలు కనబడ్డాయి. అందులో ప్రత్యేకంగా 7 గుంటలను కలిపితే అది నక్షత్ర మండలం, సప్తర్షి మండలాన్ని సూచిస్తుంది. ఇది కేపీ రావు గారి పరిశోధన. మనం ఒక సంవత్సర కాలంలో ఈ సప్తర్షి మండలం 4 వైపులా తిరుగుతుంది. ఈ 4 వైపులా తిరిగినటువంటి సప్తర్షి మండలాన్ని కలిపితే మనకు స్వస్తిక్ గుర్తు అనేది వస్తుంది. కాలచక్రానికి సూచనగా ఈ సప్తర్షి మండలాన్ని చూపించడం, సప్తర్షి మండలానికి ధ్రువ నక్షత్రానికి సంబంధాన్ని చూపడం అనేటువంటిది పరిశోధించినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు పెదపల్లి దగ్గర ఉన్న రాటాకు రాజారాం సింగ్ గారు పెదబంకూరులో తవ్వకాలు జరుగుతుంటే వెళ్ళి, తాను అప్పుడు లాయర్గా పనిచేస్తున్నాడు, వివి కృష్ణశాస్త్రి గారు సూపరింటెండెంట్గా ఉన్నారు. అప్పుడు ఆయన ఒక రాత్రి కృష్ణశాస్త్రి గారితో కలిసి ఆ మెగాలిథ్ తవ్వకాల సమాధుల పక్కన కూర్చుని వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు అన్నారట, ఇక్కడ ఈ సమాధులు ఖచ్చితంగా ఉత్తర దిశకు ఎట్లా పెట్టినారు, ఈ కనపడే అస్థిపంజరాలు కూడా ఉత్తర దిశను తలగా పెట్టినటువంటి. మామూలుగా మనం చెప్పుకునే తెలంగాణ సామెత ఏంటంటే, దున్నపోతు కూడా ఉత్తరానికి తలబెట్టదు అని. కానీ మరి ఈ సమాధులు ఎందుకు అట్లా ఉన్నాయి? ఈ సమాధుల సంప్రదాయం ఏంటిది, ఎట్లా కనుగొన్నారు? ఆ రాత్రిపూట వాళ్ళ నక్షత్రాలని చూస్తున్నప్పుడు, ధ్రువ నక్షత్రం 3 గంటల రాత్రి 4 గంటల రాత్రి వాళ్ళు కూర్చొని చూసినప్పుడు ఆ ధ్రువ నక్షత్రం నుంచి ఒక స్కేల్ పెట్టి తీసుకున్నట్టయితే మన ఉత్తర దిశను నిర్ణయించుకోవడం సాధ్యమవుతుందని ఒక నిర్ణయానికి వచ్చినారట. సరే, ఇది ఆ కప్యూల్స్ అనేటువంటివి ఎందుకు వాడినారు? ఆ దంపుడు గుంటలకు వాడినారు, ఆటల గుంటలకు వాడినారు, క్రతువుల గుంటలకు వాడినారు, సంగీత ధ్వనుల కోసం వాడినారు, అనేక రకాల క్రతువులు వాడినారని బెడ్నారిక్ అనేటువంటి గొప్ప పరిశోధకుడు ఈ కప్యూల్స్ గురించి ఆయన చెప్పినాడు. మనం ఈ కప్యూల్స్ గురించి అంటే ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప పరిశోధన అంశం ఇది. ఈ కప్యూల్స్ తర్వాత ఇంకా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ పురాయుగంలో మత భావనలు. ఇప్పుడు మనం కల్చరల్ పాయింట్కి రావడం జరిగింది. వీలైనంత వరకు కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఇంకా కొంచెం వ్యవధి అవసరమై ఉన్నది. ఇక్కడ కనబడుతున్నటువంటి క్యూనిఫారం లిపిలో అక్కడ హైలైట్ చేసినటువంటి ఆ త్రిభుజాకారపు గుర్తులు చూస్తే, ఆ లిపిలో ఆ గుర్తులకు అర్థం స్త్రీ అనే అర్థం. అవే గుర్తులు కట్ట మేము చూసినటువంటి వాళ్ళ ఊరి దగ్గర రామచంద్రాపురంలో నీలాద్రి కొండల్లో చూసినటువంటి రాతి చిత్రాలలో
చెక్కుడు గుంట రంగుతో నింపిన గుంటల్లో ఈ ఆ గుర్తులు అక్కడ ఉన్నాయి. ఇవి స్త్రీ జననేంద్రియాలు చూపించే గుర్తులే. అవే మనం ఇక్కడ నీలాద్రి రాజ్ చిత్రాల్లో ఉన్నటువంటి వాటిని చూస్తే అక్కడ స్త్రీ అనే మాటకు అర్థం చెప్పినప్పుడు ఈ గుర్తులను స్త్రీ అనే అర్థంతో అదే భావనతో మనం స్వీకరించినప్పుడు వీటిని మనం ప్రజనన దేవతలుగా, మాతృదేవతగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకు స్వీకరించాలి? అనుకోకుండా మాకు గ్రామాలు తిరుగుతున్నప్పుడు సిద్దిపేట జిల్లా కోహెడ మండలం దగ్గరలో జనగామ అనే ఊర్లో మేము వెళ్ళి ఒక పాత గుడిని చూస్తున్నప్పుడు పక్కన మైదానంలో పెట్టినటువంటి ఒక 3 ఇట్లా త్రిభుజాకారపు రాయి ఉంది. దానికి అలంకరించి పూజించి ఉంది. ఏంటిదని అడిగితే మైసమ్మ అన్నారు. అంటే అమ్మదేవతగా పూజించడం త్రిభుజాకారం అనేది ఇప్పటికీ కూడా కొనసాగుతూ వస్తున్నది. అమ్మదేవతల్ని మీరు ఎక్కడ చూసినా కూడా, ఎక్కడ క్లెయిమ్ చేసినా కూడా, అనేక యంత్రాల్లోనూ మంత్ర ఉపాసనలోనూ ఎక్కడ చూసినా త్రిభుజాకారమే ముఖ్యమై ఉంటుంది. స్త్రీని అట్లా చూడడం అనేటువంటి తొట్టతొలి దేవత ప్రపంచమందరికీ అన్ని దేశాల్లోనూ కూడా మాతృదేవత అనే ప్రజనన దేవత మొదటి దేవతగా చెప్పబడుతూ ఉన్నది. మాకు ఇంకా నీలాద్రి రాజ్ చిత్రాల్లో కనపడ్డవి ఏంటంటే ఆ శిశు ప్రసవం కూడా చిత్రాలు 2 చోట్ల ఉన్నాయి. వాటిని వాళ్ళు ఎందుకు చెక్కినారు? మనము అరప మోహంజదార్లో కూడా స్త్రీ ప్రసవ చిత్రాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి దాంట్లో 2-3 రకాల ఆ మట్టి ముద్రలలో ఒక స్త్రీ జననేంద్రియం నుంచి ఒక చెట్టు రావడం, ఇంకొక ధర జంతువులు రావడం, అట్లా ఆ బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి మత భావనలే, మాతృదేవత ఆరాధన చిహ్నాలుగానే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి పురాయుగంలోనే, అంటే వాళ్ళు ఈ బొమ్మల్ని చెక్కడంలోనూ ఈ రాతి చిత్రాలను వేయడంలోనూ ఉన్నది ఆ మత భావనే. మతము అంటే మనం ఒక అర్థం ఇప్పుడు చెప్పే విధంగా ఇప్పుడు రూఢి అర్థాలతో ఉన్న మతాలు కాకుండా మనిషి భావనలు స్థిరపరచుకున్న ఏకాభిప్రాయమే మతమంగా చెప్పుకున్నప్పుడు వాళ్ళకు స్థిరపడుతున్న భావనల్లో మాతృదేవత భావన కూడా ఒకటి అనేది. నేను ఇక్కడ అంటే మన తెలంగాణ చివర ఉండేటువంటి అక్కడ ఈ దాని పేరు గుర్తు రావట్లేదు, సంగమేశ్వరం అనేటువంటిది రాయలసీమకు సంబంధించింది. ఈ తుంగభద్ర నది ప్రవాహంలో ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలంలో బయటకు వస్తుంది. ఆ గుడికి వెళ్ళి చూసినప్పుడు ఆ శివలింగాన్ని చూడగానే నాకు అది ఒక ఫాజిల్ అనిపించింది. అయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే అది భారతంలో యుధిష్ఠరుడు ప్రతిష్ఠించినటువంటి శివలింగం అని, ఆ భీముని కాశీ నుంచి లింగం తెమ్మంటే తెచ్చి ఆలస్యం అవుతుందని ఆయన వేప చెట్టు మొద్దును పెట్టినాడని చెప్పి, అంటే వాళ్ళు ఏ విధంగా చెప్పినప్పటికీ కూడా అక్కడ పెట్టిన శిలాజ రూపంలో ఉన్న శివలింగం ఆది మానవులు, పురామానవులు, గిరిజనులు ఆరాధించేటువంటి ఒక మత భావనలో ఉంది. ఇప్పటికి కూడా మీరు కొన్ని గిరిజన గుడల్లోనూ ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో కూడా తెలవక డైనోసార్ షెట్ని వాటిని వాళ్ళు గుడిలో పెట్టి పూజించేటువంటి ఆచారం ఇంకా నడుస్తూనే ఉంది. దాని పక్కన కనబడుతున్నటువంటిది మేము అందరం వెళ్ళి చూసినటువంటిది మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి జైపూర్లో అడవిలో కనబడేటువంటి ఈ శిలాజం, ఆ అస్థిపంజరాన్ని సమ్మక్కగా పూజిస్తున్నారు. అట్లాగే సిద్దిపేట జిల్లా పుల్లూరులో పురావస్తు తవ్వకాల్లో దొరికినటువంటి ఈ రాతి కడ్డి, ఇది స్త్రీ రూపంలో ఉన్నటువంటి రాతి కడ్డి. దీన్ని కూడా పుల్లూరు సమాధిలో దొరికినటువంటి అమ్మదేవతగా చెప్పాలి. అట్లాగే కొరణపాక దగ్గర సోమారం అనే గ్రామంలో దొరికినటువంటి ఈ మట్టి బొమ్మ చాలా చిన్నది, వేలడంతా ఉన్నటువంటి ఈ మట్టి బొమ్మ గర్భవతి చిహ్నంగా, తలలేని గర్భవతి చిహ్నంగా ఉంది. ఇది ఆనాటి బలి క్రతువులలో ఒకటి అని చెప్పి చెప్తారు. తాంత్రిక మాంత్రిక సాధనల్లోనూ అది పురాకాలం నుంచి ఉన్నదని చెప్పటానికి. అట్లాగే సిద్దిపేట, అది మెదక్ జిల్లాలో కుక్నూరులో రాతి చిత్రాల్లో స్వస్తిక్ దొరికింది. అట్లాగే ఇప్పటికి కూడా చాలా వరకు చాలా గ్రామాలలో బీరప్ప గుళ్ళల్లోనూ మల్లన్న గుళ్ళల్లో ఉండేటువంటి చోట, వాటి విగ్రహాలు ఉండే చోట అక్కడ లింగాలుగా పెట్టి పూజించబడే వాటిని మేము పరిశీలించినప్పుడు అవన్నీ దాదాపుగా రాతి పనిముట్లే. ఎక్కువగా కొత్త రాతి యుగం రాతి పనిముట్లను, ఆ రాతి గొడ్డన్లను వాళ్ళు పనిముట్లుగా పెట్టి చేస్తున్నారు, కనబడుతూ ఉన్నాయి అవి. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఈ భావనలతో పాటుగా మనం గమనించాల్సినటువంటిది ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పిన నిలువురాళ్ళు, ఆ సమాధి మూతశిలలు, ఇక్కడ కనబడుతున్న 2
మానవ మానవ రూపంలో ఉండేటువంటి శిలలు ఇప్పుడు ఇవి తెలంగాణలోనే ఇక్కడనే యాదగిరిగుట్ట దగ్గరలో కేసారంలో ఒకటి, ఆ జనగాం జిల్లా కడవెండ్లిలో ఒకటి, ఆ పడుగోనిగూడెంలో ఒకటి, ఆ పైన కింద ఉన్నటువంటిది రెండవది ఆ, ఆ, దామరవాయిలు దొరికినట్టు ఆ శిలువ ఆకారంలో ఉన్నది. ఇవి మానవ రూప శిలలు మనకు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? పురామానవుని భావనలో మనిషిని ఆ ఆరాధన రూపంలో నిలబెట్టుకునే క్రమంలో వచ్చిన పరిణామాలుగా చెప్పాలి. అట్లాగే యజ్ఞయాగాలు చేసేటప్పుడు వాళ్ళు వేసేటువంటి మామూలుగా మొలకు గుడ్డలు ధరించడమే మనుషులకు తెలిసినటువంటి అంటే మొల కిందనే నగ్నత్వాన్ని కప్పుపుచ్చుకునేటువంటి గుడ్డలు ధరించినటువంటి వాళ్ళు యజ్ఞయాగాలు చేసేటువంటి దశకు వచ్చిన తర్వాత పై గుడ్డను ధరించేవాళ్ళు. యజ్ఞం చేసేటప్పుడు ధరించిన గుడ్డను ఏమంటారంటే యజ్ఞోపవీతం అంటారు. ఉపవీతం అంటే రెండవ బట్ట. అది ఎడమ భుజం నుంచి ఎందుకు వేసుకుంటారు? మీరు ఎవరినైనా చూస్తే, ఏ గిరిజనునైనా చూస్తే వాళ్ళు ధరించేటువంటి తోలు పటకాలు కానీ ఆ తాళ్ళు కానీ ఏవైనా కూడా ఎడమ భుజం నుంచి కుడి చంక కిందికి ఉంటాయి. అట్లా ఉండడం వల్ల ఏంటంటే కుడి చేయిని వాడటం అనేది, ఎడమ చేయి వాడకం మనకు తక్కువ, కుడి చేయి వాడకం ఎందుకు? కుడి చేతి వాడటం వాళ్ళం మనుషులందరూ కూడా దాదాపు కుడి చేతి వాటమే ఉంది కనుక కుడి చేతి వాళ్ళందరూ కూడా వాళ్ళు సవ్యంగా ఉండే విధంగా ఎడమ భుజం నుంచి కిందికి వేసుకునేటివి కనబడతాయి. ఇవి ఎప్పుడైతే మనం చూడొచ్చు కర్మ అదే క్రతువుల్లోనూ ఈ దర్శన కర్మలప్పుడు జంధ్యాలు ధరించే వాళ్ళు ఈ సవ్యంలో ఉన్నటువంటి దాన్ని అపసవ్య దిశలోకి పెట్టి కుడి భుజం మీదకి వేసుకుంటారు. దాన్ని ఎందుకు అపసవ్య దిశ అంటారు? ఎడమ భుజం మీద ఉంటేనే సవ్యమని, కుడి భుజం మీద ఉంటే అపసవ్యం అనటం. ఇది కూడా ఒక మత భావనే, ఒక సాంస్కృతీకరణమే జరిగింది. దాన్ని మనం గమనించుకుంటూ వచ్చినప్పుడు ఇంత పెద్ద మార్పులు, చిన్న చిన్న అంశాలు పెద్ద పెద్ద మార్పులకు దారి తీసినాయని చెప్పటం. అది మనం అర్జునుని సవ్యసాచి అంటారు. సవ్యసాచి అంటే ఏం లేదు, ఎడమ చేతి వాడటం వాడని అర్థం. రెండు చేతుల బాణాలు వేసేవాడని చెప్తారు కానీ కాదు. సవ్యసాచి అంటే సవ్యమైన చెయ్యితో వేసేవాడు. ఏది సవ్యమైన చెయ్యి? ఎడమ చెయ్యి. ఏమో భుజం నుంచి ఈ వేసుకునేటువంటి అలవాటు, ఈ క్లెయిమింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, పౌరాణికంగా మారిందని చెప్పడానికి అవకాశం ఉన్నటువంటిది. వాళ్ళు ఈ ఎన్ని రకాల వస్తు విశేషాలు వాడినారు, ఎన్ని రకాల మార్పులు తీసుకొచ్చినారు, భావజాలంలో మార్పులు తెచ్చుకున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ గుట్టల నుంచి మొదలై రాతి గుట్టల మీద జీవించే మనిషి ఆ గుట్టల పాదాల వరదాకా వచ్చి మైదానాలకు విస్తరించి ఈరోజు నగరాలకు వచ్చి మనిషి ఇంత క్లెయిమ్ చేసుకున్నటువంటి వాడు, ఎన్ని మార్పులు జరిగినాయి. మనం అన్నీ కూడా వస్తు సంస్కృతి ద్వారానే. ఒక రాతి పనిముట్టు మనిషి జాడను చెప్పింది, ఒక రాతి పనిముట్టు మనిషి యొక్క సాంకేతికతను చెప్పింది. మనిషి తాను ఇంత దూరం ఎక్కడెక్కడ జీవించినాడో, ఈ తెలంగాణలో చరిత్ర, పూర్వయుగ మానవ సంస్కృతి అంతా కూడా మనం ఎట్లా అని చెప్తాం? మనిషిగా ఈ విధంగా మార్పు చెంది తన అనేక రకాల జీవన గమనాలని కాలంతో పాటుగా నడిచి వచ్చినాడు. అవన్నీ పరిశీలించిన మనుషులు ఇప్పుడు మనం ఆ అడుగుజాడల్ని పరిశీలించి వాటిని లెక్క పెట్టుకొని చరిత్రగా తీసుకున్నాం. అదే ఇప్పుడు ఆ రాబర్ట్ ఫ్రూట్ ఆయన ఒక రాతి ముక్కను పట్టుకొని అది మనిషి జాడగా గుర్తు పెట్టుకొని చెప్పినాడు. ఆ పనిముట్టు ఎట్లా తయారైందో ఆ సాంకేతికను వివరించినాడు. అది ఏం చెప్పింది? అది మోసుకొని మనిషి ఎంతెంత దూరం ఎక్కడ దాకా ఎంతకాలం మోసుకుంటూ వచ్చినాడు. ఈ నేల మీద కొండగట్లో, నదుల గట్లో, సెలయేల్లో, పరుపురాతి బండలో, పడగరాతి నీడలో, బురద నేలలు, ఇవన్నీ కూడా మనుషుల యొక్క సంచార తత్వానికి జాడలు. అట్లా జరిగింది కనుకనే మనం మన పూర్వుల యొక్క నాగరికత, సంస్కృతుల అన్వేషణ సాధ్యమైంది. మానవ పరిణామం ఎదిగొచ్చిన కాలం మెట్ల దారిని మనం కనుగొనగలుగుతున్నాం. మనం ఠాకూర్ రాజారాం సింగ్ అన్నాడు, మనుషులు స్వర్గం అంటే గుట్టలు, అడవులు, సామూహిక జీవనం నుంచి పడిపోయినామా, ఇంకా ఎత్తులకు ఎదిగినామా, రాతి పరికరాల నుంచి ఇప్పటిదాకా అంటే ఇప్పుడు వచ్చిన రోబోటిక్ కాలం దాకా మనుషులను వస్తు సంస్కృతే మారుస్తున్నది. మరి మారుస్తున్నటువంటి దాంట్లో తాను కూడగట్టుకున్న, తను మోసుకొని వచ్చిన, తనలింపుకొని వచ్చిన, చర్చించినటువంటి, తాను కనుగొనని చెప్పినా లేదా రూపొందించిన, పాటిస్తున్న సంప్రదాయాల అంతా కూడా వివిధ రకాల
మతాలుగా, వివిధ అభివ్యక్త రూపాలన్నీ భాషలుగా, ఇవన్నీ మనకు ముందర కనబడుతున్నాయి. ఇదంతా మానవుల గతి తార్కిక గమనమే చరిత్రగా నిలుస్తుందని చెప్తున్నాను. మీ అందరికీ నెన్నర్లు నమస్తే. సార్, నేను గరిపే రాజ్ కుమార్, ఖానాపూర్, సార్. నిర్మల్ నుంచి సార్. సార్ చెప్పండి. సందేహాలేం లేవు కానీ వాస్తవంగా తెలంగాణ చరిత్రను చాలా ముందుకు తీసుకెళ్ళి ప్రాక్ చరిత్రలో హరప్ప మొహెంజదారో చరిత్రతోని సమాంతరంగా తెలంగాణకు కూడా చరిత్ర ఉందని అనేక ఆధారాలతో పురావస్తు శాస్త్రవేత్తల యొక్క కొటేషన్లతో, ఆధారాలతో ఇంత చక్కగా నిరూపించబడ్డటువంటి ప్రసంగము చేసిన గురువు గారు శ్రీ రామోజు హరగోపాల్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ, దీన్ని పుస్తక రూపంలో ఇదివరకు తీసుకురాకపోతే పుస్తక రూపంలో తీసుకొస్తే మరి తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయి వంటిదని అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సార్. అనేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా సార్, సుమాలిని మాట్లాడుతున్నాను సార్. మేడం గారు. హలో. ఏం లేదు సార్, ఇప్పుడు మనం వర్టికల్ స్టోన్స్ గురించి మాట్లాడింది కదా సార్ మీరు. నిలువురాళ్ళు మేడం. నిలువురాళ్ళు అయితే అవి ఒక బ్రిటిషర్ ఎక్స్ప్లోరర్ వాలెంటైన్ బాల్ అనేట ఆయన 1868లో ఆయన పరిశోధన చేస్తే ఏం తెలిసిందంటే, అంటే వేరే సంవత్సరాల ముందు నుంచి ఇండియాలో ఎస్పెషల్లీ జార్ఖండ్ లో ఉండే ఈ నిలువు వర్టికల్ స్టోన్స్ గురించి ఏమన్నాడంటే పరిశోధన చేసి, ఇవి దీస్ ఆర్ టు సైట్ లైన్ ద రైజ్ అండ్ ద సెట్టింగ్ ఆఫ్ ద మూన్ అండ్ ద సన్ అని అన్నాడు. హారిజాన్ లో ఇప్పుడు సన్ సెట్ అయ్యేది, మూన్ సెట్ అయ్యేది, లేకపోతే సన్ రైజ్ అయ్యేది, మూన్ రైజ్ అయ్యేది చూడడానికి పెట్టిన ఈ నిలువురాళ్ళు అని అన్నాడండి. అవును మేడం. అయితే ఈ క్లెయిమింగ్ అనేటువంటిది కర్ణాటక ధార్వాడ్ యూనివర్సిటీ నుంచి కూడా చాలా మంది పరిశోధన చేసినారు. ఇప్పుడు ముడుమాలలో మీరు చెప్పినటువంటి ఆ నిలువురాళ్ళ వరుసల్ని మేము గమనించినాము. అవి 4 మూలలు 4 దిక్కులకు కరెక్ట్గా 4 మూలలు 4 దిశలు చూపించే విధంగా వరుసగా పాతినారు వాటిని. అట్లాగే ఈ నేను చెప్పినటువంటి మేము ద లాంగెస్ట్ డే తర్వాత లార్జెస్ట్ నైట్ ఉండేటువంటి వీటి మీద కూడా పరిశోధన జరిగింది ముడుమాలలో. సూర్యాస్తమయాల్ని గమనించడం, ఉత్తరాయణం దక్షిణాయనం ఏర్పడే సమయాలను గుర్తించడం జరిగింది. అట్లానే ఇప్పుడు ఇందాక మేము చూపించినటువంటి ఆ కప్యూల్స్, ఆ రాతి దిమ్మ మీద ఉండే గుంటలను లెక్కబెట్టి వాటి దిశలను గమనించి అవి నక్షత్ర మండలం సూచించడం అనేటువంటిది దాని పరిశోధన, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరిశోధన జరిగింది. ఇప్పుడు ఆ ముడుమాలలో ఉండేటువంటి ఈ నిలువురాళ్ళ క్షేత్రాన్ని యునెస్కో అంటే ఒకసారి ప్రైమరీగా గుర్తించడం, ప్రాథమిక గుర్తింపు ఇచ్చింది. ఇంకా దాని మీద విస్తృతమైన పరిశోధనలు అది జార్ఖండ్లోనైనా కాదు మేడం, చాలా వరకు ఏంటంటే నేను కర్ణాటకలో వాళ్ళు చేసిన పరిశోధనలు చూసినప్పుడు చాలా చోట్ల కనబడే రాళ్లను వాళ్ళు రకరకాల కోణాల్లో కొలిచి చేసి ఇవి దిక్కులను చూపించేవి, నక్షత్ర గమనాలు చూపించేవి అని చెప్పి చాలా థీసిస్ రాసిన వాళ్ళు ఉన్నారు మేడం. అవి ఇక్కడ మేడం. అయితే వాటిని ఇంతవరకు కూడా మొత్తం ప్రపంచం అంతా అంగీకరించలేదు, అది క్లెయిమ్స్ గానే ఉన్నాయి. సార్, నేను ఒక చిన్న ప్రశ్న సార్. గిరీష్ సార్, మనం రామచంద్ర మీద చూసిన లాబిరింత్ లాబిరింత్లు వేరు సార్. మనం చూసింది ఇంకొకటి చాలా పెద్దది, వృత్తాకారంలో చూసినాం కదా, కంకణాకారంలో. అవును సార్. పెద్ద బండ మీద చూసినాం చూడండి, కంకణాకారంలో. అవును సార్. అదైతే ఆ కోరిసెటర్ లాంటి వాళ్ళు వీళ్ళంతా చెప్పేది ఏంటంటే అది కూడా ఒక దైవ భావన, దాని మధ్యలో ఒక త్రిభుజాకారం కూడా ఉంది కదండి సార్. అందులో షేప్స్ వచ్చినాయి, ఆ కంకణాకారంలో షేప్స్ వచ్చినాయి, దాన్ని ఒక దైవ భావంగా చెప్పచ్చు అని చెప్పి అన్నారు. ఇక లాబిరిన్స్ అయితే అది చాలా చోట్ల లాబిరిన్స్ ఉన్నాయి. పరుబండల మీదనే కాకుండా గోడలకు చెక్కిన లాబిరింతులు ఉన్నాయి. దాన్నే పద్మవ్యూహంగా చెప్పడం అనేది పౌరాణికంగా మొదలైంది. నిజానికి అవి వేటకు వాడినటువంటివి అని చెప్పి
ఈ మధ్యన మళ్ళీ ఆయన కోరి సెక్రటరీ గారే మాట్లాడుతూ ఉన్నారు. అది ఓకే సార్. నమస్కారం సార్, నా పేరు గురు బ్రహ్మచారి సార్. అయ్యా మేము చూస్తున్నాను, మీ పేరు కనబడుతుంది, మీరు కనబడతలేదు. నేను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేశాను సార్. గోదావరి అదే వ్యాలీ, మహానది వ్యాలీలో కూడా కొన్ని అబ్జర్వ్ చేశాను. ఈ అరణ్య గాని కొన్ని సమాధులు, తర్వాత కొన్ని రాతి పరికరాలు. అంటే మేము ఎంటైర్ జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్ కోసం ఎక్కువ చేశాను సార్ నేను. దాంతో మాకు ఎక్కువ ఈ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా చూసాం సార్. చాలా చాలా సంతోషం సార్. ఎందుకంటే పాత విషయాలు మీరు ఎక్కడెక్కడో సేకరించి చాలా గొప్ప. బ్రూస్ ఫూటే, విలియం కింగ్ అనేవాళ్ళు సార్. ఫస్ట్ ఆ బుక్ కూడా మా దగ్గర ఉంది సార్. హిస్టారిక ఇవన్నీ కూడాను చాలా మంచి మంచి విషయాలు. మన తెలంగాణ పాత చరిత్ర తెలియాలంటే ఇటువంటి అన్ని తప్పకుండా. చాలా ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. మొదటిగా మీకు అభినందనలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా సరళమైన భాషలో తెలంగాణకు సంబంధించినటువంటి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ మీద చాలా ఇది సంక్షిప్తంగా అర్థమయ్యే విధంగా మీరు చేసిన ప్రసంగానికి దానికి మాటలు లేవు వర్ణించడానికి. చాలా చక్కగా ఉంది, చక్కగా చెప్పారు. అభినందనలు. సో అన్ని విషయాలు మొదటి నుంచి చివరి వరకు సీక్వెన్స్ లో కవర్ చేయడం జరిగింది మీరు. సో ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు. అయ్యా మాట్లాడాలని ఇంకా తెలిసిన వాళ్ళు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతారు. ధన్యవాదాలు. హరగోపాల్ గారు చాలా చక్కటి సబ్జెక్టు తీసుకున్నారు ఈసారి. ఈ మనకున్న కొద్ది సమయంలో ఆ ముఖ్యమైన పాయింట్స్ అన్ని సరిగ్గా వివరించారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ డైనోసార్లు, ఈ ప్రీ హిస్టారిక్ జియోలాజికల్ పీరియడ్ ని మనం ఈ హిస్టారికల్, ప్రోటో హిస్టారికల్ దాంట్లో చర్చించకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే అది టోటల్ ఆ రిజీమ్, పారాడిగ్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అప్పుడు తెలంగాణ లేదు, ఇండియా లేదు. ఆ డైనోసార్ల కాలం, ఆ జియోగ్రఫీ వేరు, అప్పటి వాతావరణ పరిస్థితులు అన్ని కూడా వేరుగా ఉంటాయి అన్నమాట. అయితే సరే, అది దీని సబ్జెక్ట్ అది కాదు కాబట్టి ఇప్పుడు దాని గురించి చర్చించడం లేదు. మీరు చాలా చక్కగా వివరించారు. ముఖ్యంగా నాకు ఆ యజ్ఞోపవీతం, ఆ తవళం చేసుకోండి అంటారు, సవ్యం చేసుకోండి, అపసవ్యం చేసుకోండి అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏ విధంగా అది వచ్చిందనేది. అలాగే ఈ స్వస్తిక్ సింబల్ గురించి, అట్లా మన జీవితంలో మనం చూసే వాటికి ఉన్న కల్చరల్ రూట్స్ గురించి మీరు వివరించారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. సో కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. బాగుంది సార్. ఇంకోటి, ఇప్పుడు ఈ ఆర్య సంస్కృతి మన బౌద్ధం కంటే ముందు పాతరాతి యుగము, కొత్తరాతి యుగము, ఈ సమాధుల మధ్య కాలంలో ఈ ఆదిమ మానవులు పూజా విధానాలు, అవన్నీ రాళ్లను పూజించడం అది ఉంది కదా సార్? సార్ ఈ రాళ్ళని పూజించడము, శిలాజాలను పూజించడం, అవన్నీ మనకు జైనూరు అక్కడ అన్ని చెప్పారు కదా మీరు. అవును. ఆ సమయంలో ఈ ప్రకృతి పూజ, యజ్ఞ యాగాదులు అట్లేమన్నా ఉండేవా సార్? ఇప్పుడు మనం చెప్పేటువంటి రాతి యుగాల లెక్క, ఆ లెక్కలో ఇవేం లేవు. రాతి యుగాల లెక్కలో చూసినప్పుడు ఒక ఋగ్వేదం అనేది అన్ని వేదాల మొదలైనటువంటి యుగంలో మొదటి వేదంలో రెండు భాగాలుగా కనబడతాయి. అందులో అంటే కాలం రీత్యా రెండు భాగాలుగా కనబడుతుంది. మొదటి ఋగ్వేదంల భాగంలో అక్కడ వాళ్ళు వాడినటువంటి పనిముట్లు అవన్నీ చూస్తే నేను ఇనుము వాడినారు అని చెప్పి అనుకున్నాను. అయితే ఇనుము వాడలేదు అని చెప్పి దాన్ని పరిశోధించినటువంటి ఒక మిత్రుడు, ఆయన అమెరికాలో ఉంటాడు, నేను ఆయన అడిగితే చెప్పినాడు రాగి పనిముట్లు వాడినారు, ఆ రాగిని వాడినారు. ఆ రాగి పనిముట్లను వాడుకునేటువంటి వాళ్ళు అప్పుడు పూజించిన దేవతలు ఎవరు కనబడరు మనకు. ఋగ్వేదం అంతటా వెతికితే కేవలం 13 మందే కనపడతారు. ఆ 13 మందిలో ఉన్న వాళ్ళు ఇంద్రాది దేవతలే కదా. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాయువు, ఉషస్సు, అశ్వినులు, ఉషస్సు, ఆదిత్యులు, వీళ్ళే తప్ప అట్లా నదీ సూక్తం కనబడుతుంది, అరణ్య సూక్తం వినబడుతుంది తప్ప ఇంకా వేరేవి ఉండవు. మనం
అయితే ఇంకోటి ఏంటంటే అందులో అంటే అది ఏ కొత్తగా కాలంలో చేరినవి ఇక్కడ ఏమన్నా జరిగిన ఆనవాళ్ళు ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు అదే ఇక్కడ జరిగిన ఆనవాళ్ళు అంటే మనము మొత్తం భారతదేశంలో వాయువ్య భారతదేశంలో జరిగిన సంస్కృతిని దేశమంతటి సంస్కృతిగా మనం చెప్పుకునేటువంటి ఒక చెప్పుకుంటారు. సంప్రదాయం కొనసాగుతున్నది. అవును. ఇది మనం దక్షిణ భారతదేశంలో దక్కన పీఠభూమిలో వచ్చిన ఈ జీవ పరిణామాలు, మానవ పరిణామాలు, సంస్కృతి పరిణామాలకు అవి ఆ కాలానికి అంటే ఏమంటాము సమకాలికమా కాదా అని తులనాత్మకంగా చేస్తాం. కంపారిటివ్ స్టడీ అనేది. ఆ అంతే. కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు అదే చెప్పినాను కదా, రాగిరిలో దొరికినటువంటి సమాధుల్లోని కుండల మీద గీతలు హరప్ప మోహంజదార కుండల మీద ఉండే గీతలకు సంబంధాలు కనబడుతున్నాయి. అటువంటి సిగ్నల్ అంటే అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. అంటే ఆ మానవులు ఇక్కడికి వచ్చినరా, ఈ మానవులు అక్కడికి పోయినారా అనేది మనం వెతకాల్సిన పని ఉంది. అంతే. ఇది ఏమైందంటే భరతవర్షే భరతఖండే అనేటువంటి భరతులు అనే ఒక జాతి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి దాశరాజ యుద్ధం, 10 రాజుల యుద్ధం అనే దాంట్లో సుదాసుడు అనేటువంటి వాడు నాయకుడుగా ఉన్నటువంటి ఒక వంశము భరత జాతి. అది మిగతా వేరే జాతులతో కొట్లాడి వాళ్ళందరినీ ఓడించి వీళ్ళు గెలిచినారు. గెలిచిన వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదే భరత రాజ్యం, భరత వర్షం. అది మనం మొత్తం భారతదేశానికి వచ్చింది. దాన్ని పౌరాణిక కొందరు జైనులేమో ఋషభుని కొడుకు భరతుని పేరు మీద వచ్చిందని, లేదు రాముని తమ్ముడు భరతుని వచ్చిందని, అంతేకాదు దుష్యంతుని కొడుకు భరతుని పేరు మీద వచ్చిందని, ఇట్లా రకరకాల క్లెయిమ్స్ చేస్తారు. కానీ ఎవరికి కూడా క్లెయిమ్ చేయటానికి ఏ ఆధారాలు లేవు, ఊహలు తప్ప కదా. ఇప్పుడు మనము ఏం చెప్తున్నాం, మెగాలిత్ సమాధుల మీద దొరికిన మూతరాల మానవాకృతి కనబడుతున్నాయో, నిలబెట్టిన నిలువురాళ్లలో వీటిలో మానవాకృతులు కనబడుతున్నాయి. అంటే ఏమిటి, మొట్టమొదటి శిల్ప సాధన వీటి మీదనే జరిగిందనేది తెలుస్తుంది కదా మనకు. గుళ్ళు గోపురాలు క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం గుళ్ళు గోపురాలు అయితే మన దగ్గర ఎక్కడ దొరకలేదు, మీకు తెలుసు కదా. ఇప్పుడు గుడిమల్లంలో ఉన్నది 2వ శతాబ్దంలోనే ఉన్నది, ఇక్కడ రంగాపూర్ లో ఉన్నది 2వ శతాబ్దందే ఉన్నది, నాగార్జునకొండది 3-4 శతాబ్దాలు ఉన్నాయి. అంతకన్నా ముందు మనకి ఇక్కడ కనబడలేదు కదా. శిల్పాలు కానీ దేవాలయాలు కానీ అట్లా ఉన్నట్టుగా మనకేం రుజువులు దొరకలేదు. మనం ఏ గుడి దగ్గర వెళ్ళినా 1000 సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అని చెప్తారు. కానీ మీరు స్థపతులు కాబట్టి ఆ శిల్పాల ప్రతిమా లక్షణం, దేవాలయాల వాస్తు నిర్మాణం అంతా కూడా మీకు ఆ శైలులు, కాలాలు అవన్నీ చెప్పగలుగుతారు, మీకు తెలుసు. మనం ఎట్లా అబద్ధాలని క్లెయిమ్ చేయాలి తర్వాత వచ్చి మనకు ఆనవాళ్ళు కనబడుతున్నాయి కదా సార్. అదే అది నేను అంటే ఇప్పుడు ఒక డిస్ప్యూట్, ఒక వివాద సంవాదాలు ఇవన్నీ కూడా నమ్మిన వాళ్ళంతా మన దగ్గర ఏమన్నా ఆనవాళ్ళు ఉన్నాయా అని. మనకైతే ఇప్పుడు ముందు అంటే బౌద్ధానికంటే ముందంటే నేను చెప్పేది అదే కదా, మెగాలిథిక్ సమాధుల నుంచే మానవుల ఈ మత భావనలన్నీ వస్తున్నాయి కదా. అవును, ఈ యజ్ఞ కుండాలు గాని, తర్వాత ఇప్పుడు అక్కడ వాళ్ళ బౌద్ధంలో కూడా యజ్ఞ కుండాలు. అయ్యా, యజ్ఞ కుండాలంటే నేను మంచి ఉదాహరణ చెప్పనా. యజ్ఞ కుండాల ఆధారంగా మన ఇళ్లలో మిగిలిపోయిన కుంపట్లు, మన ఇళ్లలో కుంపట్లు, నిప్పు కాపాడుకోవడానికి కుంపట్లు పెట్టుకునేటోళ్ళం. వెనకటి కాలంలో నిప్పు కాపాడుకోవడానికి యజ్ఞాలు, నిత్య యజ్ఞం ఉండేది. నిత్యాగ్నిహోత్రాలు లేకుండా అగ్ని కాపాడుకోకపోతే మానవ జీవనం సాధ్యం కాదు. అట్లా యజ్ఞం చేసిన చోట వాళ్ళు ఉన్న సమూహంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఒక చోట యజ్ఞం చేసి కలిసి పూజించేవాళ్ళు. యజ్ఞాన్నం తీసుకోవడం అనేది అంటాం మనం. అది ఒక సామూహిక భోజన ప్రక్రియ, సామూహిక జీవన సంకేతం. అది తర్వాత వ్యక్తిగతం అయిపోయింది, అనేక రకాల రూపులు దిద్దుకొని అనేక యజ్ఞాలుగా మారినాయి. అంతే నా మట్టుకు నేను అర్థం చేసుకున్నది. అదే అవును సార్. కొంచెం దాంట్లో ఇంకోటి, ఇప్పుడు రాయగిరి దగ్గర అయితే కింద ఏం లేవు కదా సరిగా, అవన్నీ పోయినట్టే. మేము కూడా కొన్ని ఉన్నాయి సార్, ఉన్నాయి. అంటే ఇప్పుడు అప్పుడు 100ల కొద్ది ఉండేవి, ఇప్పుడు 10ల కొద్ది ఉన్నాయి. 100ల కొద్ది ఉండే, 100ల కొద్ది ఉండేవి, ఇప్పుడు 10ల కొద్ది ఉన్నాయి సమాధులు. అంటే ప్రొటెక్టెడ్ గా ఉన్నాయా సార్? లేవు అనుకుంటా. ప్రొటెక్టెడ్ గా ఏం లేవు, అంతా తవ్వుతున్నారు, మట్టి తవ్వుతున్నారు, తీసుకెళ్తున్నారు. నేను కట్టా శ్రీనివాస్ వెళ్ళినప్పుడు ఆ గుంటలో నిలబడే కట్ట ఫోటో దిగిండు రాయగిరిలో చూసినాం కదా కట్ట మనం. జూపేళ్ళలో కూడా అదే కదా సార్ పరిస్థితి. జూపేళ్ళలో కూడా అట్లనే. అంటే వ్యవసాయం విస్తరించి తీసేసిండ్రు, రియల్ ఎస్టేట్ విస్తరించి తీసేసిండ్రు. ఇప్పుడు ఆలేరు దగ్గరలో కూడా, రిక్కుర్తని దగ్గర 200 పైన. ఇప్పుడు మా మిత్రుడు కనబడుతుండే కదా భిక్షపతి అని, ఆ కొల్లూరు గొల్లకొండ ఈ ప్రాంతంలో కూడా
అన్ని సమాధులే ఉండేవి, ఇప్పుడు ఏవి లేవు అక్కడ. అది థ్యాంక్ యూ సార్. సార్, చాలా ధన్యవాదాలు మీకు. అద్భుతమైన అయ్యో ప్రసంగం. చాలా అంటే ఆ మనకు మన చరిత్ర ఏంటిది, మన దీని గురించి, మన ఆనవాళ్ళు, కళ్ళ ముందు కనబడే ఆనవాళ్ళ గురించి ఏది కాదు మనం సమగ్రమైన. అవును సార్. కానీ ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నా కూడా మన చరిత్ర పట్ల ఆసక్తి చూపకుండా ఉన్నారు. మనకు అవును సార్. ఈ సమావేశంలో పాల్గొనే వాళ్ళు రోజు రోజుకు తగ్గిపోతున్నారు. అందువల్ల మనం ఎట్లా మాట్లాడుకుందాం, ఎవరి కోసం మాట్లాడుకుందాం అనేది కూడా ఒక ప్రశ్న అయిపోయింది. కనీసం ఒక 50 మంది అన్న వస్తే, ఒక 25 నుండి 40 మందో 50 మందో ఉంటే బాగుంటది అనుకుంటాం. కానీ మరి అనుకుంటున్నాం కానీ మరి. నమస్తే సార్. నమస్తే. నమస్తే. నా పేరు డాక్టర్ భద్రయ్య. సార్ చెప్పండి సార్. నేను కొద్దిగా పాక్షికంగానే ఉన్నాను. నేను వాకింగ్ లో వెళ్ళి రావడం అనేది, అందువల్ల నేను వెళ్ళలేకపోయాను. సార్ సార్ ఇదొక ఈవినింగ్ నాకు ఇదొకటి చెప్పండి చెప్పండి సార్. మనకి ఇక్కడ గుడిమల్లంలో శివునిది ఉన్నది కదా, అది అత్యంత ప్రాచీనమే కాక అది బహుశా ఋగ్వేద కాలంలో ఎట్లయితే వర్ణింపబడ్డారో అట్లా ఉన్నది అనేటువంటిది కూడా విన్నా. అది ఋగ్వేదంలో ఏమని వర్ణింపబడ్డది చదివాను ఎక్కడ. ఇప్పుడు అంటే చెప్పేవాళ్ళు చెప్తారు కానీ సార్, నమక యమక చమకాలు విన్నారా? నమక యమక చమకాలకు సంబంధించిన ఏమైనా అక్కడ గుర్తులు ఉన్నాయా? ఏమి లేవు. అయితే గుడిమల్ల ఒక నిమిషం సార్, గుడిమల్లం మీద తవ్వకాలు జరిపి దాని మీద రాసిన ఒక పెద్ద పుస్తకం ఉంది. ఐకే శర్మ గారు అని పుస్తకం రాశారు, విన్నారా? మొత్తం కింది నుంచి తవ్వారు. కింది నుంచి తవ్వితే ఆ మెగాలిథిక్ సమాధుల ఆనవాళ్ళు, మానవుల ఎముకలు అవన్నీ దాని కింద దొరికినాయి. అట్లానే బౌద్ధానికి సంబంధించినటువంటి రాతి కంచె ఉంది. ఆ రాతి కంచె మధ్యలో ఎక్కడ పానవట్టం లేనటువంటి శివలింగం, అది దాని మీద ఏకముఖలింగం అంటాం. ఒకవైపు మనిషి ముఖం చెక్కినటువంటి దాన్ని ఉంది. ఆ మనిషి కూడా ఆటవిక మా రూపంలో ఉండేటువంటి రూపంలోనే ఉన్నారు. అతని చేతిలో గొర్రెపిల్ల ఉంటది, భుజం మీద గొడ్డలి ఉంటది, ఇంకో చేతిలో జలపాత్ర ఉంటది. ఇది మేము అచ్చంగా మా ఊరి గొల్లతన్ని చూసినట్టుగా ఉంటది. అది గుడిమల్లం మల్లన్న గుడి ఎందుకు కాకూడదని నేను అంటాను. ఏదైనా దాన్ని ఆ విగ్రహం యొక్క రూపురేఖలు బట్టి చూస్తే అత్యంత ప్రాచీనమైనదని. ప్రాచీనమైనదంటే క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి సార్. లింగం విషయంలో ఇంకా చాలా ఉంది, కానీ లింగం కింద ఉండేవన్నీ కూడా పాతవి. అట్లా బ్రహ్మదేవుడు విష్ణువు కూడా అదే విగ్రహములు కింద భాగాల్లో ఉండడం. అయ్యా, బ్రహ్మదేవుడు విష్ణువు అనేది కాదు, శివలింగంలో సమలింగాలని ఉంటాయి. అడుగున 4 భాగాలు ఉంటాయి. లింగంలో సమలింగం అనే దాంట్లో 3 భాగాలు ఉంటాయి. అన్ని లింగాలకు ఉండదు సార్, అన్ని లింగాల్లో 3 భాగాలు ఉండవు. సమలింగం అనే దానికి మాత్రమే 3 భాగాలు ఉంటాయి. అడుగున 4 పలకలు బ్రహ్మ భాగం, 8 పలకలు విష్ణు భాగం, పైన గుండ్రటి భాగం రుద్ర భాగం. ఇవి 3 భాగాలు. పైన కనిపించే పైన కనిపించే రుద్ర భాగాన్ని పూజిస్తాం, మిగతావన్నీ లోపలనే ఉంటాయి. అన్ని లింగాలలో మధ్యలో పానవట్టం. ఏ లింగాలు కూడా అన్ని ఇదే విధంగా ఉండవు సార్. ఇప్పుడు మనకు మల్లన్న గుళ్ళు, తర్వాత సమ్మక్క విగ్రహాల దగ్గర ప్రాచీనమైనటువంటి శిలాజాలను పెట్టి పూజిస్తున్నారు అన్నారు కదా. మరి ఇది ఇప్పటిది కదా, అంటే వాళ్ళకి కనిపించింది, దాన్ని అప్పటి నుండి పవిత్రంగా కాపాడుకుంటూ తర్వాత పెట్టారైనా. అప్పటి నుంచి పవిత్రంగా కాపాడడమే కాదు, ఇప్పటి మనుషులే దాన్ని పవిత్రంగా తీసి పెట్టుకున్నారు అంతే. ఏదైతే అప్పటి నుంచి అక్కడ ఇప్పుడు కూడా మీరు ఒకసారి చూడండి, కట్ట కూడా తెలుసు. ఇప్పుడు గిరిజనులు ఏం చేస్తారు, వాళ్ళు ఏదైనా ఇంట్లో ఏదైనా తంతు జరిగినప్పుడు ఒక రాయిని అక్కడ దొరికిన ఎక్కడో ఒక రాయిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి తీసుకొచ్చి గుడిసెలో పెట్టుకుని దేవుడిని పూజించినట్టుగా పూజించి వాళ్ళ మంత్రాలు తంత్రాలు వాళ్ళ భాషలో పాట పాడతారు, ఏం చేస్తారో చేస్తారు. చేసి తర్వాత అది ఎంత అయిపోయినాక దాన్ని తీసి బయట పారేస్తారు, విన్నారా? అప్పటి వరకే అది. దాన్ని భద్రపరుచుకుని గుడిలో పెట్టుకున్న వాళ్ళ మనం దేవాలయాలు అంటున్నాం. వాళ్ళు అప్పటి వరకే దేవుడు, దైవిక భావన అంతవరకే ఉంటది. అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా చక్కగా విన్నంత కాడికి చాలా బాగా చెప్పారు. మొదటిసారి అటెండ్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. సార్ ఒక చిన్న మాట మాట్లాడొచ్చా సార్? సుమాలి నేను మాట్లాడుతున్నాను. అయ్యం మాట్లాడండి మేడం. అది ఇప్పుడు అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కాంట్రడిక్ట్. ఇప్పుడు డైనోసార్స్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అవసరం లేదు అన్నారు కదండి.
సో దాని గురించి ఒక మాట అంటానండి. ఎందుకంటే ఇప్పుడు 145 మిలియన్ ఇయర్స్ బ్యాక్ మన ఎప్పుడైతే మన గ్రేటర్ ఇండియా వాజ్ వీనింగ్ అవే ఫ్రమ్ ద మదగాస్కర్ అండ్ మదగాస్కర్ వాజ్ ఇన్ టర్న్ సపరేటింగ్ ఫ్రమ్ ద ఆఫ్రికా, అప్పుడు రుజువులు ఉన్నాయి దట్ ఆఫ్రికన్ కాంటినెంట్ నుంచి డైనోసార్స్ మన ఇండియాలోకి వచ్చినట్టు రుజువులు ఉన్నాయి. సరే తెలంగాణకు వచ్చినాయా లేవా అంటే 145 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఢిల్లీ కూడా లేదు. సో ఒక మాట అంటే సార్ అనే మాట ఏంటంటే వాటిని ఇప్పుడు నేను తీసుకున్నటువంటి పురామానవ సంస్కృతులకు ఆ డైనోసార్లకు ఏం సంబంధం లేదని. కానీ నేనేం చెప్పుకుంటూ వచ్చినానంటే ఒక చరిత్ర క్రమాన్ని అంటే మనం ఏ చరిత్ర అయితే భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారో, చరిత్రకారులు చెప్తున్నారో దానికి తెలంగాణకు కూడా సంబంధం. యామనపల్లిలో మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి డైనోసార్ శిలాజాలు దొరికినప్పుడు అవి మనవిగా చెప్పుకున్నాను తప్ప ఇక్కడి నుంచి మనుషులు లేని దగ్గర మానవ భావనలు సంస్కృతులు రావు కదా. కానీ చిత్రం ఏంటంటే ఆ డైనోసార్ల మా శిలాజాలను పూజిస్తున్నారు. ఆ పూజించడం అనేది ఇప్పుడు సంస్కృతిలోకి వచ్చింది. ఆ పురామానవుల జీవన సంస్కృతిలో నుంచి కంటిన్యూషన్ లో వచ్చినటువంటివి ఏమి మిగిలినవని చెప్తున్నాను. ఇప్పుడు డైనోసార్స్ లో కూడా మన ఇండియాకి వచ్చేసరికి వాటిని రాజశౌర్య అని, టెటోనోసౌర్య అని, బారాపారసోరస్ అని పేర్లు ఉన్నాయి సార్. ఇది మధ్యప్రదేశ్ లో ఫాసిల్స్ మ్యూజియం ఉందండి, దాంట్లో ఉన్న ఎగ్జిబిట్స్. అది కాకుండా మధ్యప్రదేశ్ లో ఒక శర్మ గారు అనే ఒక గుడి బ్రాహ్మడు ఈ డైనోసార్ ఎగ్స్ దొరికితే వాటిని శివలింగాలు అయి ఉండొచ్చు అని తీసి పెట్టుకొని దాచిపెట్టుకున్నాడండి. అవును మేడం, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే కాదు మేడం, నర్మదా నదిలో దొర్లి వచ్చినటువంటి రాళ్లను బాణలింగాలను తెచ్చి పవిత్రంగా గుళ్ళల్లో శివలింగాలు ప్రతిష్ఠిస్తున్నారు. మరి ఆయన శిలాజాన్ని చూసినప్పుడు అది రాయే కదా, అది నిజంగా కూడా లింగాకారంలోనే ఉందని తెచ్చుకున్నాడు. అవునండి, అమర్కంటక్ హిల్స్ అని అమర్కంటక్ అవును మేడం, ఒరిజినేట్ ఫ్లో లో అక్కడ దొరికినాయండి. కానీ డైనోసార్స్ ఆల్సో అండి మన దగ్గర తెలంగాణలో ఆ ఫాసిల్స్ దొరకడం గ్రేటే అండి, ఎందుకంటే ఇట్ స్పీక్స్ అబౌట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. అవును మేడం, 22.5 కోట్ల సంవత్సరాలు ఇప్పటి వరకు లెక్క కట్టినట్టు 22.5 కోట్ల సంవత్సరాల కింద మన దగ్గర యామనపల్లిలో దొరికినటువంటివి డైనోసార్ శిలాజాలు. అంటే నేను అంతకాలం నుంచి కూడా జీవావరణ వ్యవస్థ, జీవ పరిణామ సంబంధాలు తెలంగాణలో ఉన్నవి, ఇవి చారిత్రకంగా లెక్క పెట్టదగినవి అని చెప్పినాను. ఇంకోటి సార్, 500 పైగా భాగాలన్నింటినీ తెచ్చి ఇక్కడ బిర్లా ప్లాంటోరియం మ్యూజియం లో పెట్టారు కదా, అది ఒక ఫుల్ షేప్ లో మనకు క్లియర్ గా కనబడుతుంది. అవును, 500 పైన భాగాలు, ఏదో ఒక చిన్న ముక్క ఏదో దొరికింది ఇది అట్లనేం కాదు సార్. ఇప్పుడు లారీల కొద్దీ ఈ శిలాజాలను కలకత్తాకు తరలించినారు. ఓ, ఎక్కడి నుండి? ఇక్కడి నుంచే, మన ఆదిలాబాద్ నుంచి తరలించినారు. ఓ, కొన్ని మాత్రమే ఇక్కడ జిఎస్ఐలో ఉన్నాయి, ఒకటి మాత్రమే ఒక శాంపిల్ గా డైనోసారియంలో ఉంది, బిర్లా ప్లాంటోరియం. తరలింపు అనేది అప్పటి నుంచే ఉంది. తరలింపు అనేది నేను చెప్తున్నా కదా, వృక్ష శిలాజాలు కూడా లారీలు తరలించి దేశాలు ప్రపంచం అంతా పోయినాయి. అంటే తరలింపు అంటే మనకు తరలించడానికి ఏది సాధ్యం కాదు, అన్ని సాధ్యమే. పసుమర్తి శ్రీనివాస్ గారు, ఇప్పుడైనా వస్తుందా? మాట వినబడతలేదు, ఇప్పుడు కూడా రావట్లేదు. అది ఎందుకు అట్లా అవుతుందో తెలియదు సార్. అయ్యా సార్, ఫోన్ ద్వారా మాట్లాడమనండి సార్. నేను ఫోన్ చేస్తున్నాను సార్, మాట్లాడతారు. ఫోన్లో మాట్లాడండి. సరే కట్ట, మనం ఇప్పటికీ 8 అయిపోయింది. 5:30 నుంచి 6 గంటల నుంచి మాట్లాడతారా? వినిపిస్తుందా? నో సార్. సరే, మరి అది మాట్లాడే ప్రయత్నం తర్వాత చేద్దాం సార్. ఎస్ సార్, మనం కన్క్లూజన్ కి వచ్చేద్దాం. ఇంకా బహుశా ప్రశ్నలు కానీ అభిప్రాయాలు కానీ ఉన్నాయో లేదో తెలియదు. ఏం లేదులే, మనం ఉన్న
నలుగురి మధ్యన. ముగింపు కోసం రామ్మోహన్ సార్ మీరు సిద్ధంగా ఉండండి. సార్కి లోపల ఒక చిన్న సర్ప్రైజ్ ఒకటి శ్యామ్ సుందర్ సార్ పంపించారు, అది ఇద్దాం ప్రత్యేకంగా. సరే, ఇవాళ కార్యక్రమంలో యాక్చువల్ గా సంస్కృతి గురించి మాట్లాడతారు అనగానే ఏం చెప్తారు పురామానవుడి సంస్కృతి గురించి అనుకున్నాం, కానీ పుట్టుక దగ్గర నుంచి మొదలేస్తే సమాధుల వరకు ఈ మధ్యలో ఉన్న అన్ని విషయాల్ని టచ్ చేసుకుంటూ రావడం అనేది నిజంగానే బాగా అనిపించింది సార్. అదే పుట్టుకు సంబంధించి రాజచిత్రాల్లో ఉన్న ఆధారాలని తీసుకురావడం కానీ, దాని మీద వాళ్ళకి ఇచ్చిన ప్రత్యేకత, అమ్మ తల్లుల్లాగా వాళ్ళు అనుకోవటం కానీ, మదర్ గాడెస్ ని పట్టించుకోవడం, తర్వాత ఆహార సేకరణ ఎట్లా చేసుకున్నారు, మళ్ళీ అందులో కూడా మీరు హంటర్స్ గా, గ్యాదరర్స్ గా, కల్టివేటర్స్ గా వీళ్ళ అది ఎట్లా ఉంది అనేది చెప్పారు. ఆవాసాల గురించి, నిప్పు కనుక్కోవడం గురించి చాలా డీటెయిల్ గా ఆ పరికరాలను చూపించుకుంటూ చెప్పడం బాగుంది. తర్వాత వీళ్ళ ఆయుధాలు వేర్వేరు కారాల్లో ఎట్లా వాడారు, వాటి పరిణామం ఎట్లా జరిగిందంటాం, ప్రకృతిని ఎట్లా పరిశీలించాడు అనే విషయాన్ని చూపించడం, అలంకరణ సామాగ్రి అది మట్టితో చేసినటువంటివి కావచ్చు, రంగురాళ్లతో చేసినటువంటివి కావచ్చు, ఈవెన్ ఆ ఎముకలతో ఉన్నటువంటివి చెప్పడం, ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఆ కాలాన్ని మొత్తాన్ని కూడా సరైన ఆధారాలతో చక్కటి బొమ్మలతో ముందు పెట్టడం. అట్లాగే మాకు జనరల్ గా దొరకనటువంటి చాలా మంది ఫొటోస్ ని కూడా చూపించారు సార్, చాలా బాగున్నాయి. దీనికి గాను ఇప్పుడు మీకు ఒక సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను సార్ స్క్రీన్ మీద. ఇది ఇష్యూ చేసిన వారు కూడా మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ గారే ఇస్తున్నారండి. ఇది అది హర్గోపాల్ గారు, దీంట్లో పార్టిసిపేట్ కూడా మీరే. ఇచ్చుకుంటి వాయనం పుచ్చుకుంటి వాయనం అనేది రాష్ట్రపతి గారికి సన్మానం చేయాలంటే రాష్ట్రపతి గారి సంతకమే ఉండాల్సిందే సార్. థ్యాంక్ యూ శ్యామ్ సుందర్. థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. రామ్మోహన్ సార్ కన్క్లూడ్ చేసేస్తే మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. ఓకే సార్, అందరికి గుడ్ ఈవినింగ్ సార్. తెలంగాణ చరిత్ర, పూర్వయుగ సంస్కృతుల గురించి చక్కటి ప్రజెంటేషన్ సార్ ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ సార్ ఇంతకు ముందు చెప్పినట్టు ఈ పుట్టుక నుంచి సమాధుల వరకు అన్ని అంశాలను కవర్ చేస్తూ మన తెలంగాణలో పూర్వయుగం ఏ విధంగా ఉండింది దాని రుజువులతో సహా చక్కగా వివరించినటువంటి గురువు గారు శ్రీ రామోజీ హరగోపాల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక రిక్వెస్ట్, వచ్చే మీటింగ్ ఈ సంఖ్య మళ్ళీ పెంచడానికి మనవంతు కృషి చేయవలసిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమం ముగిస్తుందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా పండగ శుభాకాంక్షలు. సాంస్కృతిక కాబట్టి ఉగాది, రంజాన్ అన్ని శుభాకాంక్షలు. దగ్గర రంజాన్ కూడా, రేపు రంజాన్ రెండు పెడుతున్నారు, ఒకటే బ్యానర్ లో రెండు వస్తున్నాయి ఇప్పుడు. ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు అని పెడుతున్నారు. రెండు కూడా రేపు రంజాన్ చేసి రేపే వచ్చింది రంజాన్. ఎల్లుండి సార్, ఎల్లుండి రంజాన్. 31st ఈ రోజు అమావాస్య కదా సార్, 31st వస్తుంది సార్. రేపు ఉగాది, ఎల్లుండి రంజాన్. సరే, ఓకే. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నమస్తే.